ఈరోజు ఉగాది రోజునామ సంవత్సర శుభాకాంక్షలతోటి ఇక్కడ చక్కటి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ 3 గంటల పాటు 1 గంట కార్యక్రమాన్ని చక్కటి ఆధ్యాత్మిక ప్రవచనంతో మరి పంచాంగ శ్రవణం వినూత్న వారిలో మొదటి పద్ధతులు శ్రీ పూజి హేమన్నార్ గారు నిర్వహిస్తారు. తర్వాతగా సప్తాల వాహిని బృందంచే ఉగాది వేట్లు 1:45 నిమిషాలు మ్యాగజైన్ ఆవిష్కరణ. ముఖ్య అతిథి శ్రీ ప్రకాష్ సంస్థల అధినేతలు ఈరోజు మ్యాగజైన్ స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వారు ముఖ్య అతిథిగా వస్తారు. విజయప్రకాష్ గారు. తదుపరి కార్యక్రమంగా రాత్రి 7 గంటల నుంచి 8:30 నిమిషాల వరకు శ్రీ సూర్యానుచరికేతన్ శ్రీమతి ఎం మహాలక్ష్మి గారి నిర్వహణలో మరి 30 మంది నాట్య కళాకారుల చేత నాట్య కార్యక్రమం జరుగుతుంది. ఇవి ఈరోజు కార్యక్రమం విశేషాలు. అందరూ కూడా మరి వచ్చి పాల్గొంటున్నారు కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుసు. పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మరి మన్నారి గారు ప్రారంభిస్తారు. మన్నారి గారి గురించి మరి ఒక మాట తర్వాత చివరిలో చెప్పడం జరుగుతుంది. వారు అనేక సభల్లో ఇక్కడ ఈ వేదిక మీద సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాకు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి అష్టావధానం వంటి ప్రక్రియలకి కూడా హేమన్నార్ గారి ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్నారు. భువన విజయం అనే ఒక గొప్ప ప్రాజెక్ట్ అయిన ఇక్కడ పార్టిసిపేట్ చేసి మరి ఆయన స్పీచ్ కూడా 2-3 పర్యాయాలు చక్కటి ఆధ్యాత్మిక స్పీచ్ కూడా ధర్మాసులు ఏర్పాటు చేయడం జరిగింది ఉపన్యాసాలు. ఈరోజు ఈ పంచాంగ శ్రవణం మరి మా పూజ్య భాస్కరరావు గారి వారి సోదరులు సత్కాల వాహిని సంస్థల క్రియాశీలక సభ్యులు ఆయన యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మాస్టర్ ఈ విధంగా చేస్తూ బాగుంటుంది. మనకంటూ మా తమ్ముడు మరి ఈ విధంగా చేయగలరు మరి అనుకుని మీతో ఒక మాట మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాము గారికి ధన్యవాదాలు. మా పూజ్య భాస్కరరావు గారికి ఈ సందర్భంలో మరి రాజమండ్రి కళా దర్బార్ వారు ఆయనకు ఒక అత్యున్నతమైన జీవితకాల పురస్కారాన్ని భాస్కరరావు గారికి 13వ తారీఖుని రాజమండ్రి కళావేదిక మీద మన సంస్థ తరఫున ఆయనకు అందించనున్నారు. సప్తకళాభ్యాసకారు అమలు చేసే సేవలకి వారు గుర్తించి ఒక అవార్డుని ఆయనకి 13వ తారీఖు ఉగాది సందర్భంగా అక్కడ ఏర్పాటు చేశారు. రామగారి అభిమానులు అందరూ వెళ్ళి అందులో తప్పకుండా పార్టిసిపేట్ చేయవచ్చు. 13వ తారీఖు రాజమండ్రిలో వారు ఇన్విటేషన్ అది పెడతారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్వానం పడుతూ మన్నారి గారిని పంచాంగ శ్రవణం గురించి మరి కొత్త సంవత్సర విశేషాల గురించి ఆయన ఏమనుకున్నారు, ఆయన మనసులో వినూత్నమైన ధారణ అన్నారు. ఆ ధారణ గురించి నాకు ఎక్కడో మధ్యప్రదేశ్ ఢిల్లీ నుంచి నాకు ఫోన్ వచ్చే రామగారు కూడా పెట్టాను మెసేజ్. ఏంటి నూతన ధారణ అన్నారు. గట్టిగా మేము రికార్డ్ చేద్దాం అనుకున్నాం. వారే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డ్ కాపీని సత్కాల వాహినిలో పొందుపరిచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు వారి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిరాభంగర్షిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం అంగి సుభగైః వచోభిః వాగ్దేవిః వదన కమల ఆమోదమధురైః. యో అంతః ప్రవిశ్య మమ వాచమిమం ప్రసుప్తాం यो अन्तः प्रविश्य मम वाचमिमं प्रसुप्ताम् सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश्च हस्तचरणत्वगादीन्
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం వల్ల మన యొక్క సకల ఇంద్రియాలు సకల అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయో అట్టి పరాత్పరమైన శిరసా ప్రణమింది ఈనాటి ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటి కార్యక్రమాన్ని వినూత్న పద్ధతిలో ప్రసంగించడానికి పూనుకుంటున్నాను. ఆ పరమేశ్వరుని యొక్క కృప నా యందు ప్రసరించి కార్యక్రమాన్ని సక్రమంగా జరిపిస్తారని నేను ఆ పరమేశ్వరుని శిరసా ప్రణమిల్లి ప్రారంభం చేస్తున్నాను. ఈనాటి విశేషం ఏమిటి అంటే యుగాది. యుగాది అంటే యుగం అంటే రెండు అని అర్థం. ఏమిటి రెండేమిటి? ఇక్కడ యుగాది అనేది ఒకటే కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. రెండేమిటి అంటే ఒకటి కాలము, రెండు నక్షత్రాలు అంటే గ్రహాలు అని అర్థం. ఈ కాలము గ్రహములు రెండు కలిసి ఎలా అయితే పనిచేస్తాయో అది చెప్పేటటువంటి దాని గురించి మనకి వివరణ ఇచ్చేటటువంటి యుగాది అని చెప్పారు. అయితే ఈ యుగాదిలో ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే కాలం అంటే కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసం 4 యుగాలుగా విభజించారు మన ఋషులు. అందులో మొట్టమొదటి కృతయుగం. ఆ కృతయుగంలో దేవతలకు మానవులకు ఏమాత్రమూ తేడా లేదు. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తూనే ఉన్నారు. ఆ తర్వాత యుగంలో త్రేతాయుగం. త్రేతాయుగం వచ్చేటప్పటికల్లా దేవతలు వేరు, రాక్షసులు వేరు, మానవులు వేరు అనేటటువంటి వేరు భావన ఏర్పాటైంది. అందుచేత శ్రీరాముడు అవతారంలో వచ్చి ఆయన రాక్షసులందరినీ సంహరించి అనేక మంది రాక్షసులను సంహరించారు. మనకి ముఖ్యంగా బాగా గుర్తున్నది ఏంటంటే రావణాసురుడిని చెప్పాడు రాముడు అని చెప్తారు. కానీ ఆయన అరణ్యవాసం చేసినప్పుడు ఎంతో మంది రాక్షసుల్ని సంహరించడం జరిగింది. ఈ విధంగా రాక్షస సంహారం కోసం, దుష్ట శిక్షణ కోసం శ్రీరాముని యొక్క అవతారం ఏర్పడింది. ఇది త్రేతాయుగం. ఆ తర్వాత ద్వాపరయుగం. ద్వాపరయుగం వచ్చేసరికల్లా ఈ యొక్క చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలు రెండు కలిసిపోయి ఒకే కుటుంబంలో ఏర్పాటైపోయాయి. అలా ఏర్పాటైపోవడం వల్ల ఒకే కుటుంబంలో ఉండేటటువంటి వారు ఒకరికొకరు ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవడం, దానివల్ల అందులో కూడా ధర్మం గెలవడం, అధర్మం నశించడం. ప్రతి యుగానికి ఇదే పరమాత్మ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు ఆయన. అంచేత ధర్మం గెలవడం కోసం గాను అక్కడ కృష్ణుడు ధర్మపక్షాన్ని నిలిచి పాండవుల్ని గెలిపించాడు. పాండవులు ధర్మాన్ని పాటించారు కాబట్టి గెలిచారు తప్ప పాండవ పక్షవాది అయినటువంటి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కాదు. ఇక్కడ భగవంతుడికి ఏ విధమైనటువంటి పక్షపాతము ఉండదు. ఆయన మతం ధర్మం ఒక్కటే. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే. ఇది పరమేశ్వరుడు యొక్క నిర్ణయం. అలాగే హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు పరమేశ్వరుని శ్రీహరిని మనసా ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రహ్లాదుని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. హిరణ్యకశిపుడు ఎన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా అన్ని బాధల నుంచి ఆ ప్రహ్లాదుని ఇసుమంతా కూడా బాధపడకుండా కాపాడాడు. ఇది పరమేశ్వరుడు ధర్మాన్ని రక్షించేటటువంటి విధానం అలా ఉంటుంది. ఇక ద్వాపరయుగం అయిపోయిన తర్వాత ఆఖరయుగం కలియుగం. ఎప్పటి నుంచి మొదలై కలియుగం అంటే శ్రీకృష్ణుని యొక్క అవతార పరిసమాప్తి అయినటువంటి రోజు దగ్గర నుంచి కలియుగం మొదలు. అంత మొదలే అసలు ప్రారంభమైనప్పటికీ కూడా పరమేశ్వరుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు కలి ఇక్కడ రావడానికి ధైర్యం చేయలేక ఆగిపోయారు. శ్రీకృష్ణుని యొక్క అవతార పరిసమాప్తి అయినటువంటి మరుక్షణం కలి ఈ భూమి మీదకి వచ్చారు. అప్పుడు మహారాజు ఎవరు అంటే పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు దగ్గరకు వచ్చి నా పేరు మీద ఈ యుగం ఉంది, అందుకని నువ్వు సింహాసనం దిగితే
నేను సింహాసనం ఎక్కుతాను అన్నాడు. నిన్న కాక మొన్న మా తాతగారు నాకు ఈ సింహాసనం ఇచ్చారు, నేను కొంతకాలమైనా పరిపాలించాలి కదా అన్నాడు పరీక్షిత్తు. నీకు ఇస్తే ఇచ్చి ఉండవచ్చు నీ తాతగారు, కానీ ఇది నాది కాబట్టి నా రాజ్యం కాబట్టి నువ్వు దిగిపోవాలి అన్నాడు. అలా కాదని చెప్పేసి అన్నాడు. ఇద్దరికి పెద్ద వాగ్వివాదం జరిగింది. ఆఖరికి ఒక బడంబడిక చేశాడు పరీక్షిత్తు. సరే నీదంటున్నావు కాబట్టి నేను దిగడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు ఒక 3 వరాలు ఇస్తాను. ఆ 3 వరాలతోటి నువ్వు సాటిస్ఫై అవ్వు, నా తదనంతరం నీ ఇష్టం అని చెప్పాడు పరీక్షిత్తు. సరే ఏమిటన్నాడు. కలిపురుషుడు అనేటటువంటి వాడు ఎక్కడ ఉండాలి అని 3 స్థానాలు చెప్పాడు. 1 అబద్ధం ఆడేవాడి దగ్గర ఉండు, 2 జూదం ఆడేవాడి దగ్గర ఉండు, ఆ తర్వాత ఎవరైతే అసూయ పరులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉండు అని 3 రకాలు ఇచ్చాడు. ఈ 3 స్థానాలలో నువ్వు ఉండి తృప్తి పడుతున్నాడు. అదే నువ్వు 3 వరాలు ఇచ్చావు కానీ 3 కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు, ఒక్కొక్క వరం అన్నాడు. సరే అడిగావు కదా, అడిగినప్పుడు ఇవ్వాలి అని ఎక్కడిద్దామని చాలాసేపు ఆలోచించి సరే బంగారాన్ని ఆశ్రయించుకో అన్నాడు. చాలయ్యా అన్నాడు. అప్పటికి పరీక్షిత్ యొక్క ఒంటి మీద విపరీతంగా బంగారం ఉంది. ఆ వెంటనే కలిపురుషుడు వెళ్ళి ఆ బంగారాన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించడం ఏమిటి, గబగబా అదే క్షణంలో వేటకు వెళ్ళాలనేటటువంటి భావన కలిగింది పరీక్షిత్తుకి. వేటకు వెళ్ళడం, అక్కడ ఒక మినిస్టర్ని మంత్రిని అడగడం, ఆయన మాట్లాడకపోవడం, ఆయన మీద ఒక పావుని చుట్టపెట్టేసేయడం, ఇంటికి రావడం, ఆయన కొడుకేమో ఈయన్ని 7 రోజుల్లో విషమైనటువంటి పావు చేత కరువు పడి వస్తావు చెప్పేసి శాపం పెట్టడం, మళ్ళీ ఆ శాపాన్ని ఈయనకి చెప్పడం, ఈయన నేను తల్లిలో భయం ఏమిటి నాకు అడగడం. ఆ అడిగిన తర్వాత నీ పూర్వీకుల యొక్క కథ కనుక విన్నట్లయితే నీకు తల్లిలో భయం ఉంటుంది, నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పాపం నుంచి నువ్వు విముక్తులు అయిపోతావు అని చెప్పాడు. అందుకనే ఈ కథ ఆధారంగా మనం ఏమైనా తెలుసుకోవాలంటే మన పూర్వీకుల గురించి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎలాగా అంటే మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని నాన్నగారు ఏం చేస్తుంటారు, నాన్నగారు ఏం చేస్తారు, అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఎంతవరకు తెలుసుకోగలిగితే అంత పాపం పోయినట్టే మనకి. అందుకని ప్రత్యేకించి వంశవృక్షం అంటారు దీన్ని. ఇలా తెలుసుకుంటే ఆ వృక్షంలో ఉండేటటువంటి మొదలు ఎక్కడుంది, ఎంతవరకు తెలుసుకోగలిగితే అంతవరకు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం కోసమే ఈ పరీక్షిత్ యొక్క కథని మనకి ముఖ్యంగా చెప్పారు. అయితే కలియుగం యొక్క ఆరంభం ఇలా అయింది. ఈ కలియుగంలో చాలా మంది బంగారాన్ని వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇటువంటి లక్షణాలు, కలిపురుషుడి యొక్క లక్షణాలు, కలి ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే 3 వరాలు ఇచ్చారు కదా, ఈ 3 వరాలు పాటిస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకు కూడా కలిపురుషుడి యొక్క లక్షణాలు ఉంటాయి. అయితే ఈ కలిపురుషుడి యొక్క లక్షణాలు ఇలా అనుభవిస్తూ ఉండడమేనా? ఆ రోజున పరీక్షిత్తు వరం ఇచ్చేశాడు కాబట్టి కలియుగం పూర్తయ్యేంత వరకు ఇంతేనా మన గతి, ఇంకా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చింది. వస్తే లేకపోవడం ఏం లేదు, అందులో ఎలా అయితే వంశవృక్షం గురించి తెలుసుకోమన్నారో అలాగే వేదాలు మనం ఒక్కసారి చదువుకున్నట్లయితే మనకి కలిపురుషుడి యొక్క బాధలు ఉండవు అన్నారు. సరేనండి, వేదాలు చదువుకోవాలంటే మరి మాకు నోరు తిరుగుతుందా, అందరూ వేదాలు చదువుకోగలరా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చింది. లేదు, అందరూ వేదాలు చదువుకోలేదు. వేదముల యొక్క చివరిని వేదాంగములు ఉన్నాయి. ఏమిటా వేదాంగములు అంటే శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, ఇలా 6 రకాలైనటువంటివి పద్ధతులు ఉన్నాయి. దీన్ని షడంగములు అంటారు. ఈ షడంగములు నేర్చుకున్నట్లయితే వేదాలన్నీ నేర్చుకున్నట్టే. ఏమండి, ఒక్కొక్క విద్య నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. 25 సంవత్సరాలు పడుతుంది. 25 మనిషి బతుకుంటాడా అని ఒక అనుమానం వచ్చింది వెంటనే. అందుచేత ఇందులో కనీసం ఏ ఒక్కటైనా నేర్చుకోగలిగితే కలిపురుషుని యొక్క బాధల నుంచి తప్పించుకోవచ్చు. సరే, ఇందులో అన్ని మనం నేర్చుకోలేకపోయినా ఏ ఒక్కటైనా నేర్చుకుంటే పర్వాలేదన్నారు కదా అని జ్యోతిష్యం దగ్గరకు వచ్చారు. జ్యోతిష్యానికి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే గ్రహముల యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుందో చెబుతుంది.
ఆ గ్రహాన్ని బట్టి మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటి చెప్తుంది. అందుకని జ్యోతిష్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ పంచాంగం అనేటటువంటి ఒకటి వస్తుంది కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేస్తే మన జ్యోతిషంలో కొంత భాగం నేర్చుకున్నట్టు లెక్క అని అనుకుని దీన్ని ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మం అంటే ఏంటి? జ్యోతిషం పూర్తిగా చదువుకోవడం, లేదా వేదం పూర్తిగా చదువుకోవడం, లేదా వేదంగా చదువుకోవడం, అది ధర్మం. అది చదువుకోలేము కాబట్టి ఇందులో కొంత భాగాన్ని మాత్రమే మనం చదువుకుంటాం అన్నమాట. ఆ విధంగా జ్యోతిషం అనేటటువంటి పట్టుకుని దాని ద్వారా మనం ఈ కలిపురుషుణ్ణి నిర్జించడం కోసం ఆయన యొక్క ప్రభావాన్ని మనం తట్టుకునేటటువంటి శక్తి సంపాదించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. అది అందుకు పంచాంగ శ్రవణం. అయితే ఈ పంచాంగ శ్రవణం అన్నారు కదండి, ఈ పంచాంగ శ్రవణం చైత్ర మాసంలోనే ఎందుకు వినాలి, పాఠ్యమే ఎందుకు చెయ్యాలి, మిగిలిన మాసాల్లో చేయకూడదా? మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. మార్గశిర మాసం నేనే అని స్వయంగా చెప్పుకున్నాడు పరమేశ్వరుడు. మరి ఆ మాసంలో చేయొచ్చు కదా, అది డైరెక్ట్ గా పరమేశ్వరుడు యొక్క మాసం కదా. కార్తీక మాసం ఎంత పుణ్యమైనటువంటిది, 30 రోజులు చాలా ముఖ్యమైనటువంటిది కదా, అది కార్తీక మాసంలో చేయొచ్చు కదా. లేదు వినాయకుడు పూజ చేస్తున్నాం భాద్రపద మాసం, ఆ మాసంలో చేయొచ్చు కదా, అది పుణ్యమైనటువంటిదే కదా. ఇవేం కాదండి, చాతుర్మాసాలు చేస్తున్నాము. ఆకామావయ అంటే ఆషాఢ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, వైశాఖ మాసం, ఈ మాసాలు 4 ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఒక్క చైత్ర మాసంలోనే ఎందుకు చేయాలి? దీంట్లో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి, వాటిలలో ఈ గొప్పతనం లేదా అనేటటువంటి సమస్య. వినూత్నము అంటే ఇదిగో ఈ విషయాలు తెలుసుకోవడం కోసం అని నేను ఈ విధంగా పరిశీలన చేశాను. అందుకని ఇది వినూత్నం అనేటటువంటి పేరు పెట్టాను, అందుకంటే ఇంకేది. ఇది వివరణ అని కూడా పెట్టవచ్చు. వివరణ పెడితే పెద్దగా ఎవరు దాన్ని స్పందించరు. వినూత్నం అనేటప్పటికల్లా ఏమిటి నూతనం అనేటటువంటి ఉద్దేశంతో ఒక్కడైనా అదనంగా వస్తారని నా కోరిక అన్నమాట. ప్రేక్షకుల్ని ఆకర్షించుకోవడానికి పెట్టినటువంటి పేరు ఇది. అంచేత ఈ నెలల్లో ఎందుకు చేయకూడదు? ఒక్క చైత్రమాసంలోనే, అది కూడా పాడ్యమి నాడే శుక్లపక్షంలోనే ఎందుకు ఈ ఉగాది జరుపుకోవాలి, మిగిలిన నెలలో ఎందుకు జరుపుకోవటం లేదు అనేటటువంటి విషయానికి వస్తే మనకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఋతువులు. ఋతువులు అతి ప్రధానమైనటువంటి పరిస్థితిని స్థానాన్ని ఆక్రమిస్తాయి మన యొక్క జీవితంలో. ఋతువుల్ని బట్టి మన యొక్క బుద్ధులు మారడం అనేటటువంటి ఉంటుంది. అయితే చైత్ర మాసంలో వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువు యొక్క గొప్పతనం ఏమిటి అంటే, శిశిర ఋతువులో ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయి చెట్లకి కొత్త చిగుళ్ళు వస్తాయి. అలాగే మన యొక్క వాతావరణంలో చలి అంతా కూడా పోయి వెచ్చదనం మొదలవుతుంది వసంత ఋతువులో. అందుచేత మన యొక్క శరీరం అప్పటిదాకా పొట్టుగా రాలిపోతున్నటువంటి చర్మం కాస్త కొత్త శరీరాన్ని సంతరించుకుంటుంది మనకు తెలియకూడగానే. కాబట్టి ఈ ఋతువు యొక్క ప్రధానంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి, ఆ మార్పులు ప్రధానంగా మన యొక్క శరీరాన్ని మారుస్తున్నాయి కాబట్టి, తద్వారా మన యొక్క బుద్ధులు మారుతున్నాయి కాబట్టి, మనం ఈ చైత్ర మాసాన్ని, అందులో శుక్లపక్షాన్ని, అందులో పాడ్యమి నాడు ఈ ఉగాది అనేటటువంటి ఈ పర్వదినాన్ని జరుపుకోవడం మొదలెట్టారు. అందులో ఒక్కటే కారణమా అంటే కాదు. మత్స్యావతారము అనేటటువంటి మనకి మహావిష్ణువు యొక్క 10 అవతారాల్లో మొట్టమొదటి అవతారంగా చెప్పుకుంటాం. స్వాముకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వేదాలన్నింటినీ కూడా పట్టుకుపోయి ఎక్కడో ఆయన దాక్కున్నాడు. అటువంటి వేదాలు లేకపోవడం వల్ల బ్రహ్మగారు ఆయన యొక్క డ్యూటీ, సృష్టించడం అనేటటువంటి డ్యూటీ చేయలేకపోయారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి మొదలుపెట్టుకున్నాడు. స్వామి, మరి నా పరిస్థితి ఏమిటి, నాకు ఆటంకం వచ్చింది, నేనేం చేయాలి, ఎలాగా సృష్టి చేయాలి అని అడిగారు. అంటే సరే నీ సంగతి నేను చూస్తానని చెప్పి ఎక్కడున్నాడని చెప్పేసి ఆయన యొక్క దివ్య దృష్టి దగ్గర ఆయన చూస్తే సముద్రంలో అడుగున దాక్కున్నాడు.
నీటిలో ఉన్నటువంటి వాడిని నీటిలో ఉండేటటువంటి జలచరంగా తయారయ్యి పెడితేనే మనకి వీలవుతుంది అని అనుకుని ఆయన మత్స్యావతారంగా ప్రాదుర్భవించి ఆ స్వామికుల్ని సంహరించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మగారు కట్టిస్తే బ్రహ్మగారు మళ్ళీ సృష్టి ప్రారంభం చేశాడు. అది కూడా చైత్ర మాసంలో శుక్లపక్షంలో పాఠ్యం నాడు ప్రారంభం చేశారు. అందుకని ఉగాది అనేటటువంటి చైత్ర మాసంలో ఉగాది నాడు అదే పాఠ్యం నాడు ఈ ఉగాది అనేటటువంటి ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఇది కారణం అన్నమాట. అయితే ఈ దీంట్లో మనకి ముఖ్యంగా చాలా విషయాలు కనిపిస్తుంటాయి. ఏమిటి కనిపిస్తాయంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు, ఇలాగా 60 పేర్లు కనిపిస్తున్నాయి మనకి. ఏమిటి 60 పేర్లు ఏమిటి? 60 ఉండడానికి కారణం ఏమిటి? 120 ఎందుకు లేవు? లేదా ఇంకో 100 ఎందుకు లేవు? అష్టోత్తర శతనామం ఉన్నారు కదా, 108 ఉండొచ్చు కదా. ఇలాంటి సమస్యలన్నీ కూడా మానవాళిని వేధిస్తున్నటువంటి సమస్య. అయితే ఈ 60 ఉండడానికి కారణం ఏంటంటే ఒకనొకప్పుడు నారద మహర్షి నాకంటే గొప్ప భక్తుడు లేడు, నేనే నెంబర్ 1 భక్తుడిని అనేటటువంటి భావనతోటి ఆయన చాలా గర్వం ప్రదర్శించాడు. ఎవరైనా శ్రీ మహావిష్ణువు దగ్గర ప్రదర్శించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, చాలా బాగుంది, నీ అంతటి గొప్పవాడు లేడు, కానీ నువ్వు ఒక్కసారి ఆ ఎదురుగా ఉన్నటువంటి తటాకంలో స్నానం చేసి వస్తే నేను చాలా సంతోషిస్తాను. పరమేశ్వరుని ధ్యానం చేయాలంటే ముందర స్నానం చేయాలి కదా, శుభ్రం పెట్టి రాన్నాడు. ఆ తటాకంలో మురగడం ఏమిటి, ఆయన ఆడదానిగా మారిపోయాడు, నారది అయిపోయాడు అన్నమాట. నారదుడు కాస్త ఇలా మారిపోయేసరికల్లా గబగబా వచ్చేసాడు, చూసుకోలేదు, స్నానం చేసాడు, వచ్చేసాడు. అంతే వచ్చేసి స్వామి స్నానం చేస్తాను వచ్చాను, ఏమిటా చేతికి గాజులు ఏమిటి, ఆ చీర ఏమిటి, ఇవేమిటి అని అడిగాడు. అంటే ఇలా చూసుకున్నాడు, అయ్యి బాబు ఏమిటి ఇవన్నీ ఎలా వచ్చాయన్నాడు. ఎలా రావడం ఏమిటి, నువ్వే కదా స్నానం చేసి వచ్చావు, నీకు ఎవరైనా వేసారా, కూర్చోబెట్టి గాజులు వేసారా, చీర పెట్టారా అని అడిగాడు. లేదన్నాడు. అవన్నీ చూసేటప్పుడు కదా ఏమిటో నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. సరేలే నువ్వు అర్చన చేద్దాం అనుకున్నావు కదా, చేసేసి వెళ్ళిపో అన్నాడు. అన్నప్పుడు నమస్కారం చేసి అంతకంటే నాకు టైం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆడ రూపులో ఉన్నటువంటి నారదుడిని అక్కడ ఉండేటటువంటి రాజుగారు మోహించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పటికల్లా కొంతకాలం వారిద్దరూ సంసారం సాగించడం వల్ల 60 మంది పిల్లలు పుట్టారు. 60 మంది పిల్లల్ని జాగ్రత్తగా ఎలాగైనా చూడాలనేది మనకు అర్థం చేస్తుందంటే ఒక పిల్లడు ఉన్నా సరే ఇవాళ అయ్యబాబోయ్ వీడి భరితలు చాలా కష్టమని అంటున్నాం మనం ఇవాళ. కానీ మన తాతలు వాళ్ళు అయితే ఒకటికి 20 మంది కూడా ఉన్నారు మనం చూస్తుంది కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి రోజులు కాబట్టి 60 మందిని సాకుతూ వాళ్ళిద్దరూ కొంతకాలం చేశారు. చేసిన తర్వాత ఏదో ఒక రోజుని అయినా నేను ఇంతమంది దగ్గర నేను ఇలా ఉండిపోవడం ఏంటి, అసలు నేను ఎవరిని అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఒక ఋషి గారిని అడిగారు, ఏమిటి నా పరిస్థితి ఏమిటి, నేను ఎందుకు ఇలా ఉండిపోయాను అంటే ఆయన కాస్త తన యొక్క ధ్యానంలో ఆయన యొక్క విషయాన్నంతటినీ గమనించి, నువ్వు నారదుడవయ్యా, నువ్వు విష్ణుమూర్తి దగ్గరికి నీ యొక్క గర్వాన్ని ప్రదర్శించావు కాబట్టి నీ యొక్క రూపు ఇలా మారిపోయింది. ఎవడు అయితే ఎంత గొప్పవాడైనా సరే గర్వం అనేటటువంటి వస్తే వాడు తక్కువ కింద పడిపోతాడు అనడానికి నీ జీవితమే నిదర్శనం అన్నాడు. అప్పటికి జ్ఞానం వచ్చింది. గబగబగబా వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరికి, స్వామి నన్ను రక్షించు, నేను నా గురించి నాకు తెలియక నేను నీకు ఏది చెప్పేశాను, అంచేత నన్ను కాపాడవలసిన వాడు నువ్వే అన్నాడు. సరే అని చెప్పేసి అప్పుడు ఆయన అన్నాడు, అదిగో ఆ తటాకంలో ఇందాక నువ్వు వాళ్ళు లోపల తటాకంలో చేశావు కదా, ఈ తటాకంలో నువ్వు స్నానం చేసిరా అన్నాడు. ఒక చెయ్యి పైకెత్తి స్నానం చేయిస్మా అని చెప్పాడు. ఒక చెయ్యి పైకెత్తి స్నానం చేశాడు. స్నానం చేసేటప్పటికి మామూలుగా నారదుల యొక్క వేషం వచ్చేసింది. వచ్చేటప్పటికల్లా కబగబా వచ్చేసేసి మళ్ళీ అవును చూసారా అన్నాడు. అవును నా చేతి గాలి ఏంటయ్యా అన్నాడు. అన్నప్పుడు ఇలా చూసుకున్నాడు, ఓ చెయ్యి పైకెత్తి స్నానం చేశాడు కాబట్టి ఈ చెయ్యి మారలా. ఇది చూసేటప్పటికల్లా మళ్ళీ వాళ్ళందరూ వెనకాల రాజు ఆ పిల్లలు అందరూ గుర్తుగా తీశారు. అమ్మా 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 అని పిల్లలందరూ పక్కకి వచ్చేస్తున్నారు.
వచ్చేస్తుంటే స్వామి నువ్వే కాపాడాలని నేను ఈ సంసార లంపటంలో పడిపోయాను, ఇందులో నుంచి సాగరంలో నుంచి ఉద్ధరించు అని ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నారదుని మళ్ళీ మోక్షం ఇచ్చాడు. ఆయన యొక్క గర్వాన్ని భంగం చేశాడు. ఇదంతా జరిగింది ఎక్కడ అంటే మనకి ఇక్కడ సర్పవరం దగ్గరలో అనమాట. అంచేత ఈ నారదుడికి పుట్టినటువంటి 60 మంది పిల్లల్ని 60 సంవత్సరాలుగా మార్పు చేశాడు శ్రీ మహావిష్ణువు. ఇక పైన ఈ కథ శాశ్వతంగా అందరికీ గుర్తుండడం కోసం ఈ 60 పేర్లతోటి 60 సంవత్సరాలు ఉంటాయి. అయిన తర్వాత మళ్ళీ తిరిగి 60 పేర్లు మళ్ళీ రొటేషన్ అవుతాయి. అయితే ఈ 60 ఎప్పుడైతే పూర్తయిపోతాయో వాళ్ళు షష్ఠి పూర్తి అని చెప్పేసి ఒక ఉత్సవం చేసుకుంటారు. అక్కడ నుంచి వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక నడవడికతోటి జీవనాన్ని సాగించాలి. అలా సాగించినట్లయితే వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క మోక్ష మార్గాన్ని చేరుకోగలుగుతారు అని విష్ణుమూర్తి ఇచ్చారు. ఇలాగ అన్నాం కదా అని చెప్పేసి 60 ఏళ్ళు జులైగా తిరగబడి కాదు. మొదటి సంవత్సరం నుంచి కూడా పరమేశ్వరుని ధ్యానం చేయవచ్చు. కానీ ఈ 60 సంవత్సరాలు చేసేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి, తక్కువగా ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాల అనంతరం అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి విష్ణుమూర్తి స్వయంగా మళ్ళీ నారదుడికి చెప్పారు. ఆ విధంగా 60 సంవత్సరాలు మాత్రమే ఉండడానికి గల కారణం అది. ఈ విధంగా మనకి 60 సంవత్సరాలు వర్షాకాయ 60 పూర్తయిన తర్వాత షష్ఠి పూర్తి చేసుకుంటున్నాం, తర్వాత సప్తపూర్తి. ఈ విధంగా మనం ఒక్కొక్క కార్యక్రమం జరుపుకుంటూ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ చేస్తున్నాం. అయితే ఈ ఉగాది రోజుని ముఖ్యంగా ఏం చేయాలి? ఉగాది అని చెప్పేసి ఉగాది అంటే ఏమిటో తెలుసుకున్నాం, ఎందుకో తెలుసుకున్నాం, ఎందుకు ఈ రోజునే చేసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నాం. తెలుసుకుంటే ఈ రోజుని మనం ఏం చేయాలి? ముఖ్యంగా అంటే 3 పనులు చేయాలి అన్నాడు. ఏమిటి ఆ 3 పనులు అంటే, ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. లేచేటప్పుడు కొత్త సంవత్సరం అనే సంవత్సరం యొక్క పేరు కీర్తించుకుంటూ లేవాలి. క్రోధినామ సంవత్సరం ఇవాళ, అందుచేత క్రోధినామ సంవత్సరాన్ని తలుచుకుంటూ నిద్ర లేవమన్నారు. ఇది మొదటిది. రెండవది ఏమిటంటే, నువ్వుల నూనెని ఒంటికి పట్టించుకుని కాసేపు భగవద్ధ్యానం చేసి ఆ తర్వాత సున్నిపిండితోటి ఒళ్ళంతా రుద్దుకుని అలక్ష్మి పరిహారార్థం అభ్యంగన స్నానం చేయాలి. ఇది రెండవది. చేసామండి. ఇక మూడవది ఏంటండి అంటే, మూడవది నింబ కుసుమ భక్షణం. అంటే 6 రుచులతో తయారు చేయబడినటువంటి ఒక పదార్థం. దీన్ని పచ్చడి అంటున్నాం మనం. నిజంగా అయితే పచ్చడి అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, పచ్చడి అన్నంలో వేసుకుని కలుపుకుంటాం, కానీ మరి ఈ ఉగాది పచ్చడి అన్నంలో కలుపుకోవాలి ఇప్పుడు కదా. అన్నంలో కలుపుకోం కాబట్టి పచ్చడి అని అనకూడదు. కానీ తింటున్నాం కాబట్టి పచ్చడి అనేటటువంటి పేరు మాత్రం మనమే పెట్టుకున్నాం. ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి ఇందులో 6 రుచులు ఉన్నాయి. 6 రుచులకి ప్రత్యేకమైనటువంటి ఒక గూఢార్థం ఏమిటి అంటే, ఈ పచ్చడి వెనకాల ఉండేటటువంటి అర్థం మొట్టమొదట వేప పువ్వు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏమిటంటే వేప పువ్వు. ఇది చేదు అనేటటువంటి జీవితంలో మనం ఎప్పుడూ అనుభవిస్తూ ఉండేటటువంటి ఒక అనుభూతి. ఈ చేదు ఉంటేనే మిగిలినవన్నీ కనిపిస్తాయి. కష్టం ఉంటేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది, సుఖం ఉంటేనే కష్టం యొక్క విలువ తెలుస్తుంది. అది రెండింటిలో ఏ ఒక్కటి మాత్రమే ఇస్తే భగవంతుడు వారికి నిరాశ కానీ విపరీతమైనటువంటి విలాసం కానీ మిగిలిపోతుంది. రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని 2 కలిపి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదట వేప పువ్వుతోటి ఈ పచ్చడిని తయారు చేయాలి అన్నారు. ఈ వేప పువ్వు శరీరానికి విపరీతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఆ తర్వాత బెల్లం ఏం చేస్తుంది అంటే, మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి బెల్లం వాడాలి. రెండవ రుచి, 1 చేదు, 2 తీపి. ఇకపోతే మూడవది ఏమిటి అంటే పులుపు. ఈ పులుపుకి చింతపండునే ప్రధానంగా చెప్పారు. ఆ చింతపండుని వాడడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి క్షారములు వృద్ధి చెంది
మనకి సవ్యంగా శరీరం పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత 4వది వగరు. వగరికి మామిడి పిందెలు, మామిడి కాయ కాదు, కాయ అయితే పులుపు వచ్చేస్తుంది, పిందెలు మాత్రమే వగరగా ఉంటాయి. దానికి టెంక కానీ జీడి కానీ ఏమీ లేకుండా ఉండేటటువంటి పిందెలు మాత్రమే ఇందులో పడాలి. దాన్ని వగరికి చెప్పారు. ఈ వగరు ఏమిటంటే జీవితంలో మనం పొందేటటువంటి ఆశ్చర్యానికి ప్రతీక వగరు. ఇక ఉప్పు కారం. ఈ ఉప్పు కారం అది తక్కువైనా ఎక్కువైనా మన నాలుక ముందర చెప్పేస్తుంది, ఇది రాబోయే వెళ్ళడానికి వీల్లేదు, బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి నాలుక రక్షక పట్టులా పనిచేస్తుంది. పనిచేసి సరి అయినటువంటి సమపాడులో ఉంటే లోపలికి పంపిస్తుంది, తక్కువైనా ఎక్కువైనా బయటికి పంపించేస్తుంది. ఈ విధంగా 6 రుచులతో ఉండేటటువంటి ఈ పచ్చడిని సేవించాలి. ఈ పచ్చడిని సేవించడం వల్ల మన యొక్క శారీరకమైనటువంటి పటుత్వాన్ని పెంచుకోవడానికి మనకి మంచి అవకాశం వస్తుంది. అయితే ఇన్ని చేసిన తర్వాత ప్రతి సంవత్సరం మనం ఉగాది ఒక్కటే జరుపుకోవడం కాదు, ప్రతి సంవత్సరంలోనూ మన సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవడానికి 3 నవరాత్రులు చేస్తాం. ఏమిటా నవరాత్రులు అంటే మొట్టమొదటి ఇవాళ నుంచి మొదలుపెట్టి 9 రోజులు శ్రీరామ నవరాత్రులు. 9వ రోజుని శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి ఆయన కళ్యాణం చేసి ఆ రోజుని ముగింపు చేస్తాం. ఇది మొదటి వసంత నవరాత్రులు అని చెప్తారు దీన్ని. 2వది భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు. 3వది ఆశ్వయుజ మాసంలో అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు. ఈ విధంగా 3 రకాలైనటువంటి నవరాత్రులు చేసుకుంటూ ఆ పరమేశ్వరుడికి ఎప్పుడు ఎలాగా మనం దగ్గరగా ఉండాలా అనేది మాత్రం మనం ఆలోచిస్తూ ఉంటాము. మన ఎందుకు ఇలా చేస్తాము అంటే మన జీవితంలో మంచి జరగాలి. జీవితం మారాలంటే మామూలుగా మారిపోతుందా? మారదు. మన యొక్క బుద్ధిని మనం మార్చుకోగలిగితేనే మన యొక్క జీవితం మారుతుంది. బుద్ధి ఎలా మారుతుంది? మన యొక్క నడవడిక మారాలి. నడవడిక ఎలా ఉంటుంది? మన పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని తెలుసుకుని చేయాలి. ఏమిటి ఆచారం? బయటకు వెళ్తున్నాం, ఒక పొట్టు పెట్టుకుని వెళ్ళాలి, తలకాయ దుక్కుని వెళ్ళాలి, మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి. ఉన్నంతలో అలాగే కొత్త బట్టలు రోజు కొత్త బట్టలు కొనుక్కోవాలనే నియమం లేదు. ఉన్నంతలో మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి, పెద్దల్ని గౌరవించాలి. ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా ఒక నమస్కారం చేయాలి. దానికైనా ఖర్చు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంతేగా ఒక నమస్కారం చేయాలి. ఇలాంటి నడవడిక మంచిగా మనం అలవాటు చేసుకోగలిగితే తప్పకుండా మన యొక్క జీవితం మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరో వచ్చి మన యొక్క జీవితాన్ని అలా మాయ చేసినట్టుగా మార్చేస్తారు మాత్రం ఎప్పుడు ఊహించకూడదు. అలా జరిగేటటువంటి పని మాత్రం కాదు అని చెప్పారు. ఈ విధంగా మనం ఇప్పటిదాకా ఈ క్రోధినామ సంవత్సరం యొక్క విషయాల్ని అన్ని తెలుసుకున్నాం. ఉగాది గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ సత్యయుగంలో ఈ ఉగాది ఎప్పుడు జరుపుకున్నారు అంటే కార్తీక శుద్ధ నవమి నాడు సత్యయుగంలో ప్రతి కార్తీక శుద్ధ నవమి నాడు ఉగాదిని జరుపుకున్నారు అని కొన్ని పురాణాలు ద్వారా తెలుస్తున్నాయి. అలాగే త్రేతాయుగంలో వచ్చేటప్పటికీ కొందరి ప్రకారం అయితే మకర సంక్రాంతి నాడు ఈ ఉగాది నాడు ప్రారంభము. ఏది త్రేతాయుగంలో ఉండేటటువంటి ఉగాది అన్నమాట. మరి కొందరు ఏమన్నారంటే అలా కాదండి, అక్షతృతీయ నాడు ప్రారంభం అంటే అన్నారు. అంటే ఒక యుగం మారేటప్పటికల్లా 2 అభిప్రాయాలు వచ్చేసాయి, అభిప్రాయ భేదాలు వచ్చేసాయి. ఇక ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి మాఘమాసంలో కృష్ణ అమావాస్య నాడు ప్రారంభం చేశారు, అది ఉగాది. ఇక కలియుగంలోకి వచ్చేటప్పటికి మనం చైత్ర మాసంలో శుక్లపక్షంలో పాఠ్యం నాడు ఇది చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాలను బట్టి దాని యొక్క వివరాలన్నీ కూడా మనకి అర్థమయ్యాయి. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి దీన్ని పరిశీలన చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము, ఒక పంచాంగం అనేటటువంటిది ఒకటి అడ్డు పెట్టుకుని ఆ పంచాంగం అనేటటువంటిది వేదాలు చదువుకోలేకపోతున్నాం, పోనీ వేదాంగాలైనా సరే చదువుకోలేకపోతున్నాం, కాబట్టి పంచాంగమైనా కనీసం చూద్దాము అని మనం నిర్ణయించుకుని పంచాంగ శ్రవణం అనేటటువంటి పేరుతోటి దీన్ని చేస్తున్నాం. అయితే ఇక్కడ పంచాంగం అనగానే
మనకి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఏమిటంటే ఒకటి చాంద్రమానం. చాంద్రమానం అంటే ఏమిటంటే చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంతో ఉంటాడో ఆ నెల ఆ నక్షత్రంతో ఏర్పాటవుతుంది. కాబట్టి దాన్ని చాంద్రమానం అంటారు. చంద్రుడి యొక్క నడవడికతోటి ముడిపడి ఉన్నటువంటిది కాబట్టి. అలాగే సౌరమానం. సౌరమానం అంటే సూర్యుని యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని ఏర్పాటు చేయబడినటువంటిది సౌరమానం. ఈ చాంద్రమానానికి సౌరమానానికి ఏమంటే చాంద్రమానంలో మనం ఇప్పుడు ఉగాది అని చెప్పారు కదా, సౌరమానంలో ఉగాది ఎప్పుడు? ఇది ఒక డౌట్. అంటే సౌరమానంలో కేవలం సూర్యుని యొక్క గమనాన్ని తీసుకునేదే తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి ఉగాది అంటూ ఏమీ లేదు. ఈ ఉగాదినే ఆ ఉగాదిగా మనం లెక్క పెట్టుకుంటున్నాం. కేవలం సౌరమానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే మేష సంక్రమణం, అదే మొదటి రోజు సౌరమానంలో. అలాగే మనకి 12 రాశులు ఉన్నాయి. ఏ రాశిలో సూర్యుడు సంచారం చేస్తాడో ఆ రోజుని ఆ నెల మొదలవుతుంది. మనకి బాగా గుర్తుండడానికి ఒక విషయం వాడుకలో ఉంది. చూడండి, ధనుర్మాసం అంటాం. ధనుర్మాసం అంటే మరి చాంద్రమానంలో ధనుర్మాసం అనేటటువంటి లేదు కదా, చైత్ర వైశాఖం అనేటటువంటి 12 నెలల్లోది కాదు కదా. అది ధనుర్మాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధనుర్మాసం అనేటటువంటిది సూర్యుడి గురించి సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్య గమనం ప్రకారం ఏర్పాటైనటువంటి నెల. ధనురాశిలో సూర్య సంచారం జరుగుతోంది కాబట్టి అది ధనుర్మాసం అనేటటువంటిది వచ్చింది. ఈ విధంగా సౌరమానంలో ఆయా సంక్రమణముల రోజు నుంచి ఆ నెలలు ప్రారంభమవుతాయి. అంటే మేషరాశి, కుంభరాశి ఇలా ఏ రాశులు అయితే ఉన్నాయో ఆ రాశుల పేర్లే ఆ నెలల పేర్లు కూడా. అలాగే ధనురాశి పేరే ధనుర్మాసం పేరు. ఈ విధంగా మనం తెలుసుకోవాలి సౌరమానం. అయితే సౌరమానం చెప్పిన తర్వాత ఇంకా మనం తీర్థయాత్రలకి కాచి ఎటువైపు వెళ్తే బాహస్పత్యమానం అంటే అంటారు. బాహస్పత్యమానం అంటే ఏంటంటే బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే బృహస్పతి సంచారం అంటే ఏమిటి అంటే బృహస్పతి గారు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు ఆయన. కాబట్టి ఆ సంవత్సరం ఆ బాలహస్పత్యమానం ప్రకారం ఆ సంవత్సరం అంతా కూడా అదే రాశి లెక్క ఆయనకి. అయితే మరి దానికి కూడా ఈ 60 నెలల పేర్లు, కొత్తగా పేర్లేమి లేవు. ఇప్పుడు ప్రస్తుతం రేపు మే 1వ తారీఖుని బృహస్పతి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి దాన్ని బాలహస్పత్యమానము అన్నారు. దాన్ని పింగళ నామ సంవత్సరము అని చెప్పారు. బాలహస్పత్యమానంలో ఈ సంవత్సరం పింగళ నామ సంవత్సరం అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి కౌంటింగ్. తర్వాత ఇవన్నీ మేము అంతలా చూడలేమండి, మాకు అన్ని రకాలుగాను చూడడం కుదరదు అనుకున్నటువంటి వాళ్ళకి అత్యంత సులువుగా ఉండేటటువంటి మరొక పంచాంగం ఉంటుందండి. ఇది గౌరీ పంచాంగం. ఇది ఎప్పటికీ మనకు స్టాండర్డ్ అన్నమాట. అదేంటంటే గంటన్నర ప్రతి గంటన్నరకి ముహూర్తం మారిపోతూ ఉంటుంది. అది వారములను బట్టి నిర్ణయించబడుతుంది. ఆదివారం అయితే ఇదిగో పలానా రోజు, సోమవారం అయితే పలానా అని చెప్పేసి దాంట్లో ముహూర్తాలన్నీ రాయబడి ఉంటాయి అన్నమాట. అందులో విషము, ధనము, అమృతము ఇలా రాయబడి ఉంటాయి. అందులో అమృతము అని ఏదైతే ఉందో అటువంటి ముహూర్తాన్ని మనం నిర్ణయించుకుని ఏదైనా మంచి పని చేయవలసి వచ్చినప్పుడు ఆ అమృత కాలంలో మనం చేస్తూ ఉంటాం. ఇది గౌరీ పంచాంగం అంటారు. ఈ విధంగా మనకి అనేక రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా శాలివాహన మహారాజు పరిపాలన చేసినప్పుడు ఆయన యొక్క శకం, విక్రమార్కుడు పరిపాలన చేసినప్పుడు విక్రమార్కుడి యొక్క శకం, ఇలాగా అనేక రాజుల యొక్క శకాలు కూడా మనం పాటిస్తూ ఉన్నాం. ఇది ఆయా సమయాలు వచ్చినప్పుడు మాత్రమే అవి బయటపడతాయి తప్ప అన్ని విషయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ అన్నీ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి మనకి లేదు. అయితే అసలు పంచాంగం అంటే ఏమిటి అంటే పంచాంగం అంటే పంచ అంగము. అంగము అంటే దాని యొక్క పార్ట్ అని అర్థం. మనకి అంగము అంటే శరీరంలో అవయవము అని అర్థం. అలాగే పంచాంగంలో
ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక అంగం ఏదైతే ఉందో దాన్ని అంగం అన్నారు. అలాంటి 5 రకాలైనటువంటి అంగములు ఉన్నాయి కాబట్టి 5 గురించి మాట్లాడుతుంది కాబట్టి పంచాంగము అన్నారు. అయితే ఈ పంచాంగంలో ఏమేమి ఉంటాయి, దానివల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి, ఎందుకు ఈ పంచాంగాన్ని వినాలి అనేటటువంటి మనం తెలుసుకుందాం. తిరేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం కర్ణాత్ కార్యసిద్ధిం చ యోగాత్ రోగం న జాయతే అన్నారు పెద్దవాళ్ళు. అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అని ముఖ్యంగా 5 విషయాల్ని మనకి ఈ పంచాంగం తెలుస్తుంది. ఈ పంచాంగంలో చెప్పబడినటువంటి 5 గురించి సూక్ష్మంగా ముందర తెలుసుకుందాం, విపులంగా తర్వాత వెళ్తాం. తిథి అంటే ఏమిటి, ఈ తిథి ఎలా వస్తుంది, మనం ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఏముందంటే క్యాలెండర్లో చూస్తే తిథులు ఉంటాయి కదా, ఆ అంతికి ఉంటుంది. ఎస్బీఐ వాళ్ళ క్యాలెండర్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఆ 1 కింద చూస్తే ఈ రోజు పంచమి 3:45 దాకా ఉంది. ఇలాగా తిథి ఏ టైం వరకు ఉంటుంది అనేటటువంటిది క్యాలెండర్ లో తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎప్పటి వరకు ఉంటుందో చెప్తుంది. మరి ఎప్పటి వరకు ఉంటుందో చెప్తే ఎప్పుడు వచ్చిందేలా తెలుస్తుంది అంటే ముందు రోజు యొక్క తిథి మనం తెలుసుకుంటే ఆ తిథి ఎప్పటిదాకా ఉందో ఆ తర్వాత నుంచి ఈ రోజు తిథి కింద లెక్క వేసుకోవాలి అదనమాట. అయితే ఈ తిథిని ఏమంటే మరి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిందండి, 3:30 పంచమి వెళ్ళిపోయిందండి, షష్ఠి వచ్చింది, ఇవాళ సాయంత్రం 4:03 దాకా ఉందండి, మరి ఇప్పుడు పంచమ షష్ఠ ఏమని చెప్పాలి అని అడిగారు. అంటే దీనికి కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటా ప్రామాణికత అంటే సూర్యోదయం టైంకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజు తిథిగా చెప్పుకోమని చెప్పారు. కాబట్టి మరి మీరు అక్కడ చెప్పన్నారు కదా, చాలా బాగా చెప్పారండి. మేము షష్ఠి అని చెప్పుకుందాం అనుకున్నాము, ఇప్పుడు చూస్తే 5 గంటలు దాటిపోయింది కదా, 4:03 షష్ఠి వెళ్ళిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేయమంటారు, ఏమని చెప్పమంటారు సంకల్పం అన్నారు. అంటే ఇప్పుడు కూడా షష్ట్యాం అని చెప్పి తత్కాల సప్తమ్యాం అని చెప్పాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట. ఆ విధంగా తిథిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విధంగా తిథి యొక్క గొప్పతనం. మరి ఈ తిథిని తెలుసుకుంటే మనకేమిటి, శ్రేయం ఆప్నోతి, శ్రేయస్సు కలుగుతుంది. ఇవాళ తిథి సప్తమి, అష్టమి, పంచమి అని తెలుసుకోవడం వల్ల అది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉందని చెప్పి తెలుసుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అన్నారు. తిథేశ్చ శ్రేయమాప్నోతి. తిథి అయిపోయిన తర్వాత వారాత్ ఆయుష్యవర్ధనం అన్నారు. వారం అంటే ఏమిటి, 7 వారాలు ఉన్నాయి. ఆదివారం మొదటి వారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 7 వారాల్లోనూ ఈ వాడ ఏ వారం అనేటటువంటిది తెలుసుకుంటే మన యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. ఏమంటే పెరగవలసిన అవసరం ఏముంది అంటే మంచి పనులు చేయడం కోసం ఆయుర్దాయం చదువుతారు. శతమానం భవతి అని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు, చిరంజీవ అని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు, సరే సాయంత్రం దాకా ఉంటారు ఎందుకు అంటలేదు అంటే ప్రతి వ్యక్తి వాడి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రయోజనాలు మిగిలిన వాళ్ళందరికీ పంచిపెట్టారు కాబట్టి శతమానం భవతి అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఈ విధంగా వారం ఏమిటో తెలుసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం. తర్వాత 3వది ఏమిటి అంటే నక్షత్రం. నక్షత్రాత్ హరతే పాపం. ఇవాళ నక్షత్రం ఏమిటి, ఇవాళ నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం ఎప్పుడుంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది, దానికి కూడా ఇందాక తిథిలాగే నిన్నటి నక్షత్రం ఎప్పటిదాకా ఉందో చూసుకుని ఆ తర్వాత నుంచి ఇవాళ ఉండేటటువంటి నక్షత్రం ఎప్పటిదాకా ఉంటుందో చూసుకుంటే ఆ నక్షత్రం అప్పటిదాకా ఉంటుంది. ఇది నక్షత్రం యొక్క కాల ప్రమాణం. కాబట్టి ఆ నక్షత్రం ఇవాళ రేవతి నక్షత్రం నిన్న రాత్రి 12 గంటల నుంచి ఇవాళ రాత్రి 1 గంట దాకా ఉంది అన్న సంగతి తెలుసుకుంటే చాలు. హరతే పాపం. మనం చేసినటువంటి పాపం ఆ క్షణం వరకు చేసిన పాపం పోతుంది. ఇది నమ్మకం ఉన్నవాళ్ళకి మాత్రమే. ఏదైనా ప్రతిదీ కూడా నమ్మకం ఉన్నవాళ్ళకే, నమ్మకం లేకపోతే ఏది ఉండదు.
అంచేత నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ పాపాన్ని హరించేటటువంటి శక్తి ఆ నక్షత్రానికి ఉంటుంది. ఏ నక్షత్రమైనా సరే నక్షత్రాత్ హరతే పాపం. కాబట్టి 5 రకాలైనటువంటి ప్రయోజనాలు పొందాలి. కాబట్టి మానవుడు అనేటటువంటి వాడు ఏ రకంగానూ నిరాశ పడిపోకూడదు, కింద పడిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఋషులు ఈ ఏర్పాటు చేశారు. పంచాంగము అనేటటువంటి పేరు పెట్టారు. ఈ 5టిని నువ్వు చెప్పమా అని చెప్పేసి ఆ చెప్పేటటువంటి పుస్తకాన్ని పంచాంగము అని చెప్పారు. అయితే ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే వారం ఎలా ఏర్పడుతుంది అంటే ఆదివారము అనేటప్పటికల్లా మనకి హోర అని ఒక పేరు వినబడుతుంటుంది. హోర అంటే కొంత సమయం ఒక్కొక్క గ్రహం ఆ పంచుకుంటుంది అన్నమాట. అంటే మనకు ఉండేటటువంటి నవగ్రహాల్లో 7 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, మంగళుడు అంటే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 7 పేర్ల మీద 7 వారాలు ఏర్పడ్డాయి. ఇందులో సూర్యుడు పేరు మీద కొంతకాలం, ఆ తర్వాత చంద్రుడు, ఆ తర్వాత కుజుడు, ఈ విధంగా 7 కూడా వరుసగా హోరాలు వస్తాయి. ఏ రోజైతే రవి హోరాతో ప్రారంభమవుతుందో దాన్ని ఆదివారము అన్నారు, రవివారము అన్నారు. ఏ రోజైతే చంద్రుడి యొక్క హోరాతో ప్రారంభమవుతుందో ఆ రోజుని సోమవారము అన్నారు. ఏ రోజైతే కుజుడి యొక్క హోరాతో ప్రారంభమవుతుందో దాన్ని మంగళవారము అన్నారు, కుజవారము అన్నారు. ఇలాగా ఏ వారం అయితే ఉందో ఆ వారంలో ఆ హోరాతో ప్రారంభమవుతుంది. ఇది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత. అందుచేత చాలా మంది అంటుంటారు అంటే ఇండియన్ పంక్చువాలిటీ అంటుంటారు. వాళ్ళకి అర్థం తెలియక ఈ మాట మాట్లాడుతుంటారు. ఇండియన్ పంక్చువాలిటీ అంటే అసలు నిజమైనటువంటి ఇండియన్ పంక్చువాలిటీ ఎవరు పాటించలేరు. కారణం ఏంటంటే మనకి ముహూర్తం అనేది అవుతుంది. ముహూర్తం పెట్టుకుని కరెక్ట్ గా ఆ ముహూర్తానికే ఖచ్చితంగా ఆ పనులు చేసేస్తుంటాం మనం. కాబట్టి ఇండియన్ పంక్చువాలిటీని పాటించగలిగినటువంటి దేశం వేరొక దేశం లేదు, ఒక భారతదేశం మాత్రమే. కానీ వాళ్ళకి ఆ విషయం తెలియక వేళకోళం చేయడం మొదలుపెట్టారు. వేళకోళం చేయడానికి ఒక లెక్క ప్రామాణికత అంటే ఏముండదు. కారణం ఏంటంటే ఇవాళ సంస్కృతం తెలియని వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడేస్తుంటారు వాళ్ళకి తెలియక. కానీ ఏదైనా వాళ్ళకి అర్థం కానటువంటి మాట మాట్లాడితే అదే సంస్కృతం మాట్లాడదు అంటారు. అంటే వాడు మాట్లాడేది ఇంకా సంస్కృతం వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా. కానీ వాడికి సంస్కృతం వచ్చినారా అంటే నిజంగా సంస్కృతం 199 పదాలు మనం మాట్లాడేస్తున్నాం. భోజనం, హస్తం, నయనం, నాసిక, కర్ణం ఇవన్నీ కూడా సంస్కృత పదాలే. మరి ఇవన్నీ మనం మాట్లాడేస్తున్నాం. నాకు సంస్కృతం అంటే నోరు తిరగదండి అంట. తిరగదేమిటి? శుక్లం పట్టణం రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు, అందరికీ వచ్చు. మరి అది సంస్కృతంలో ఉంది. అన్నమాచార్య యొక్క సినిమాలో ఉన్నటువంటి పాటలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఒక్క పదం కూడా తెలుగు పదం లేదు. మరి ఆ పాటలన్నీ అందరూ పాడేస్తున్నారు కదా, నోరు తిరుగుతుంది కదా. ఇది సంస్కృతం. ఎందుకు ఇలా వచ్చింది అంటే ఒకప్పుడు భారతదేశంలో అందరూ సంస్కృతమే మాట్లాడుకునేవారు. ఈ సంస్కృతం మాట్లాడుకునేటప్పుడు అందరూ చాలా యవనంగా, చాలా ఆరోగ్యకరంగా, అత్యంతమైనటువంటి తెలివితేటలతోటి ఉండేవారు. అలా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ చూసి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని జయించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించి వాళ్ళలో వాళ్ళు వీధి పెడుతున్నారు. అందులో రకాలైనటువంటి వాడు ఒకడు లేచి నేను భారతదేశం ఎంత పడుతుందో ఎంత పడుతుందో మొత్తం చూశాను. ఇందులో ఒక మోసం చేసేవాడు కానీ ఒక చదువు రానివాడు కానీ ఎప్పుడూ నాకు కనపడలేదు. ఇలాంటి దేశాన్ని మనం బీటౌట్ చేయాలంటే వీళ్ళ యొక్క విద్యా విధానం మీద తగ్గుతాయి అని వాడు మొట్టమొదట ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాన్ని వాడు పాటించారు. ఎలా పడగొట్టారు అంటే ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి ఎగవేశారు మొట్టమొదటిసారిగా. ఒక 5 విద్యార్థులతోటి ముంబైలో ఒక మర్రి చెట్టు కింద ఇంగ్లీష్ విద్యా విధానం ప్రారంభమైంది. అక్కడ నుంచి ప్రారంభం మన యొక్క భారతదేశం యొక్క పథకం అన్నమాట. అలా 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 ఆకర్షితులైపోయి ఈ వాళ్ళని ఇంగ్లీష్ లేకపోతే కుదరదండి అనేటటువంటి స్థాయికి తీసుకొచ్చేసేవాళ్ళు. నిజంగా వాళ్ళకి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మన యొక్క విద్యా విధానాన్ని పడగొట్టి వాళ్ళ విద్యా విధానాన్ని తీసుకుని రాగలిగినందుకు. లేకపోతే ఇలా వెళ్తే మనం అంత సైడ్ ట్రాక్ లో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ హోరాతో అయితే మొదలవుతుందో ఆ రోజుని ఆ వారం మనం నిర్ణయం చేసుకోవడం జరిగింది. అంచేత రవి హోరాతో మొదలయ్యేటటువంటి దాన్ని
రవివారం అని, చంద్రవారం అనేటటువంటి దాన్ని సోమవారం అని, ఇలాగా వారాలన్నీ కూడా నిర్ణయం కాబట్టి. అంతేగాని ఏదో ఒక ఆయనకి ఇలా సోమవారం పేరు పెట్టాలనిపించిందండి అనిపించిందండి, ఇవాళ ఆదివారం పేరు పెట్టాలనిపించిందండి అని మాత్రం కాదు. ఎవరికో ఒకటే పుట్టినటువంటి కాదు. ప్రతిదానికి ప్రామాణికతతో సనాతన ధర్మం ఏర్పడింది. ఆ ధర్మం ప్రకారమే మన యొక్క పంచాంగంలో ఈ వారాలు అనేటటువంటి నిర్ణయించబడ్డాయి. అంతేకాకుండా ఈ వారాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ప్రతి కార్యక్రమం మనం చేసుకోవాలంటే తిథి మొట్టమొదటి చూస్తాం. తిథి తర్వాత బలమైనటువంటి ఏమిటంటే వారం చూస్తాం. ఆ వారం చూసిన తర్వాత నెక్స్ట్ ఈ నక్షత్రం చూస్తాం. ఆ నక్షత్రం చూసిన తర్వాత యోగం కావడం అప్పుడు దాని యొక్క అవసరం. సాధ్యమైనంత వరకు తిథి, వారం, నక్షత్రం ఈ మూడు చూసుకుని మంచిది అని మనకు అనిపించిన తర్వాతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకు ముఖ్యంగా పంచాంగాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం ఇవాళ. అయితే ఇందులో చతుర్దశి పాఠ్యం నుంచి చతుర్దశి దాకా 14 తిథులు. పాఠ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. ఇంతవరకు కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ కూడా తిథులు కామన్గానే ఉంటాయి. చతుర్దశి అయిపోయిన తర్వాత శుక్లపక్షంలో పౌర్ణమిని, కృష్ణపక్షంలో అమావాస్య అని 15వ తిథిగా నిర్ణయించారు. ఈ మొత్తం 30 తిథులు కలిపి ఒక నెలగా నిర్ణయం జరిగింది. అయితే ఇందులో శుక్లపక్షాన్ని శుద్ధపక్షము అని కూడా మరొక పేరుతోటి పిలవడం జరిగింది. అలాగే కృష్ణపక్షాన్ని బహుళపక్షము అని కూడా పిలుస్తున్నారు. ఉభయ పక్షాల్లోనూ కూడా పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఈ తిథులు అశుభ తిథులు అని పేర్కొన్నారు. అంటే శుభకార్యాలు చేయడానికి ఈ తిథులు పనికిరావు అని. మిగిలిన తిథులన్నీ కూడా శుభకార్యాలు చేయడానికి పనిచేస్తాయి. ఏమంటే మరి అన్ని తిథులు అలా తీసేస్తే మిగిలిన చాలా తక్కువ ఉన్నాయి కదా, మా పరిస్థితి ఏమిటండి అని అడిగితే మళ్ళీ అందులో కూడా చూడండి, ఒక పళ్ళు కుడిపోయిందని పాడైపోతుంటాం. పాడైపోతుంటే ఈ పళ్ళు చాలా ఖరీదు పెట్టుకున్నాను అని చెప్పేసి అన్నప్పుడు అందులో పుళ్ళు ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేసి మిగిలిన పళ్ళని వాడుకున్నట్టుగా మళ్ళీ ఇందులో ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పారు. ఎలా చెప్పారు అంటే చతుర్దశి పూర్ణిమ శుక్లపక్షంలో ఉండేటటువంటి పూర్ణిమకి మొదటి సగం, బహుళపక్షంలో ఉండేటటువంటి సప్తమి, చతుర్దశికి మొదటి సగభాగం, అలాగే తదియ, దశమికి రెండవ సగభాగం ఇవి పనికిరావు, మిగిలినవి పనిచేస్తాయి అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పండులో ఉండేటటువంటి కుడి భాగాన్ని తీసేసినట్టుగా కొంత ఏ భాగం అయితే బాగా పనికిరాదో ఆ భాగాన్ని తీసేసి పనిచేసేటటువంటి భాగాన్ని మనకు చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం శుభకార్యాన్ని నిర్ణయించుకుంటూ ఉంటాం. అయితే ఇవాళ తిథి ఏమిటి, మరి తిథి గురించి తెలుసుకోవాలి కదా. అంటే ఇవాళ తిథి పాడ్యమి, చైత్రమాసం కదండి, పాడ్యం కదండి, రైట్. ఈ పాడ్యమి నిన్న రాత్రి అమావాస్య ఎప్పటిదాకా ఉంది అంటే 12:26 దాకా అమావాస్య ఉంది. అంటే 12:26 పాడ్యమి ప్రవేశించింది రాత్రి. మరి ఇవాళ ఎప్పటిదాకా ఉంది? రాత్రి 10:14 దాకా ఉంది. ఇది తిథి యొక్క కాల ప్రమాణం. అది ఈ విధంగా తిథి యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటే తర్వాత వారం గురించి హోరా యొక్క ప్రాధాన్యతతోటి ఏర్పడినది మాత్రమే ఈ వారం. ఈ హోరా ఏ హోరా అయితే ప్రారంభమవుతుందో ఆ వారం ఆ పేరుతోటి మనం పిలుచుకుంటూ ఉంటాము అని చెప్పేసి నాకు చెప్పుకున్నాం. మరి ఇవాటి వారం ఏమిటి అంటే మంగళవారం. ఈ మంగళవారం ఎందుకు పనిచేస్తుంది అంటే దీన్ని పెద్దగా శుభకార్యాలకి ప్రిఫర్ చేయకపోయినా శస్త్రచికిత్సలు చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి మంగళవారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంచేత మంగళవారం దగ్గర ఉపయోగిస్తారు. ఇక నక్షత్రం దగ్గరకు వస్తే 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 108.
ఈ 108లోనే ఎవరైనా పుట్టడం జరుగుతుంది, అలాగే వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అందుచేత ఈ 108 పాదాల్లోనూ పుట్టుగా గిట్టుగా జరుగుతుంది కాబట్టి పరమేశ్వరుని 108 నామాలతోటి అర్చిత్రం అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేశారు. అందులో అష్టోత్తర శతనామాలకి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది పెద్దలు ఆలోచించినటువంటి. అయితే ఈ నక్షత్రాల్లో కూడా అశ్వినితో మొదలవుతోంది, రేవతితోటి అంతమవుతోంది. అలాంటి ఈ నక్షత్రాల్లో భరణి, కృత్తిక, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉబ్బ, పూర్వ ఫల్గుని, పూర్వషడ, పూర్వభద్ర, విశాఖ, జ్యేష్ఠ ఈ మొదలైనటువంటి ఈ 10 నక్షత్రాలు తప్ప మిగిలిన 15 నక్షత్రాలు చాలా మంచివి, శుభకార్యాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి 10 నక్షత్రాల్లో మాత్రం శుభకార్యాలు చేసుకోవడానికి అంత ఉపయుక్తము కాదు అని చెప్పేసి తేల్చి చెప్పింది శాస్త్రం. అందుకని మనం కార్యక్రమం చేసుకునేటప్పుడు ఈ నక్షత్రమా ఇంకో నక్షత్రమా అనేటటువంటి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం మన మీద ఉంది. నక్షత్రం కూడా ఎంతవరకు ఉంటుంది అనేది మనకి క్యాలెండర్లో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఇదిలాగే ముందు రోజు ఉండేటటువంటి నక్షత్రం ఎప్పటిదాకా ఉందో చూసుకుని అప్పటి నుంచి ఈ రోజు ఉండేటటువంటి నక్షత్రం ఎప్పటిదాకా ఉందో తెలుసుకుంటే అది నక్షత్ర ప్రమాణకాలము అని చెప్పి తెలుసుకుంటాం. ఇవాటి నక్షత్రం ఏమిటంటే రేవతి. నిన్నటి నక్షత్రం మనకి 10 గంటల 9 దాకా నిన్న నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం 10 గంటల 9 దాకా ఉంది కాబట్టి ఆ తర్వాత రేవతి ప్రవేశించింది. రేవతి ఈ రోజు 8:35 దాకా ఉంది. అదే నిన్న ఉదయం 10:09 నుంచి ఈ రోజు ఉదయం 8:35 దాకా రేవతి నక్షత్రం ఉంది. ఈ నక్షత్ర ప్రమాణ కాలం ఇది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి అంటే రేవతితోటి నక్షత్రాలు 27 పూర్తయిపోయాయి కాబట్టి మళ్ళీ మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ప్రస్తుతం నడుస్తారు. ఎప్పటి నుంచి నడుస్తుంది అంటే ఉదయం 8:35 నుంచి అశ్విని నక్షత్రం మనకు నడుస్తుంది. ఇకపోతే యోగం. యోగం అంటే ఏమిటి అంటే సాధారణంగా నా యోగం బాగోలేదురా అంటుంటారు. యోగం బాగలేదు అంటే నాకు ఏది కలిసి రావడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్తుంటారు. యోగాత్ రోగం నగాయితే అంటున్నా ఉందాము, రోగాలు ఉండకూడదు. రోగం అంటే ఏమిటి? మనం ఏ పని చేయాలన్నా పరిపూర్ణమైనటువంటి స్థితిలో చేయలేకపోవడమే మనకి రోగం అని చెప్పి చెప్పుకోవాలి. ఇవి 27 యోగాలు ఉంటాయి. ఆ 27 యోగాలు కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క యోగాన్ని చెప్పారు. ఆ విధంగా ఇవి పనిచేస్తాయి. ఈ యోగాల్లో కూడా దీనికి 13°20' సమయం ఉంటుంది ఒక్కొక్క యోగము అని చెప్పేసి శాస్త్రం చెప్తాను. అంతేకాకుండా ఇందులో ఒక్కొక్క పనికి ఒక్కొక్క యోగం పనిచేస్తుంది. అన్నిటికీ అన్ని పనిచేయవు. మనకి నిజంగా కూడా అంతే కదండి. ఇప్పుడు మనకి సప్తమి ఏకాదశి ఉంది అంటే ఏకాదశి నాడు ఏమైనా చేయాల్సింది చెప్పేసి అనుకుంటాం. కొన్నిటికి ఏకాదశి పనికిరాదు, కొన్నిటికి ద్వాదశి పనికిరాదు. అలాగా ఈ యోగం కూడా కొన్నిటికి పనికిరాదు, కొన్నిటికి పనిచేస్తుంది. ఒక్కొక్క యోగం ఒక్కొక్క పనికి బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇందులో విష్కంభము, గండము, అతిగండము, శూలము, వ్యాఘాతము, యటీపాతము, వైద్యుడి, పరిఘ ఈ యోగములు వచ్చినప్పుడు పూర్వార్థం మాత్రమే పనిచేస్తాయి. అంటే మొదటి సగం మాత్రమే పనిచేస్తాయి. చివరి సగం దాంట్లో సరైనటువంటి ఫలితాలు అందుకునేటటువంటి అవకాశం ఉండదు. అందుకని ఆ యోగాల్ని మనం ప్రిఫర్ చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం చెప్తాము. ఇవి తప్ప మిగిలిన వాటికి ఈ సగం పనిచేసేటటువంటి లేదు కాబట్టి మిగిలిన యోగాలన్నీ కూడా పూర్తిగా మంచివే. ఆ యోగాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే కరణం. కరణం అంటే ఏమిటి? ఇవి మొత్తం 60 కరణాలు ఉంటాయి. 60 కరణాలు కనుక దీనికి ప్రతి తిథికి 2 కరణాలు ఉంటాయి. ఈ కరణాలు వరుసగా కాకుండా శుక్లపక్షంలో ఒక రకంగా వస్తాయి, కృష్ణపక్షంలో ఒక రకంగా వస్తాయి. ఏమంటే పాఠ్యమే కదండి, అక్కడ పాఠ్యమే ఇక్కడ పాఠ్యమే కదంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి వేరు, ఇక్కడ ఉండే పరిస్థితి వేరు. శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందేటటువంటి పరిస్థితి, కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణించేటటువంటి పరిస్థితి. కాబట్టి కృష్ణపక్షానికి శుక్లపక్షానికి ఉండేటటువంటి తేడాన్ని బట్టి ఈ కరణాలు ఆయా
తిథులకి వేరువేరుగా రావడం జరుగుతుంది. అయితే ఎలా వస్తాయి ఒకసారి తెలుసుకోవడం వల్ల కూడా మనకి దాని యొక్క కార్యసిద్ధి జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. కరుణాత్ కార్యసిద్ధించాను కదా. అంటే కార్యసిద్ధి జరగడం కోసం విషయాన్ని తెలుసుకుందాం. శుక్లపక్షంలో ఉండేటటువంటిదైనా కృష్ణపక్షంలో ఉండేదైనా సరే పాఠ్యమి అనేది ఒక తిథి తీసుకుందాం. ఆ పాఠ్యంకి శుక్లపక్షంలో అయితే కీర్స్తుఘ్నం అనేటటువంటి కరణము వస్తుంది. అదే కృష్ణపక్షంలో అయితే బాలవ అనేటటువంటి కరణం వస్తుంది. ఇక రెండవ సగం ఒక నక్షత్రానికి 2 వస్తాయని చెప్పేసి అనుకున్నాం కదా. రెండవ సగం దగ్గరకు వచ్చినప్పటికీ భవ అనేటటువంటి కరణం వస్తుంది. కృష్ణపక్షంలో కౌరవ అనేటటువంటి కరణం వస్తుంది. అంటే కృష్ణపక్షంలో బాలవ కౌరవ అని వస్తే శుక్లపక్షంలో కింస్తుఘ్నము భవ అనేటటువంటి కరణాలు వస్తాయి. ఇది పాడ్యమి అనేటటువంటి తిథికి. ఇలా ప్రతి తిథికి 2 కరణాలు ఆయా తిథిని బట్టి ఆ పక్షమును బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన శాస్త్రం వివరంగా లోతుగా వెళితే బాగా అర్థమవుతుంది. ఇక కరణములు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పనిచేస్తుంది అని చెప్పారు. కానీ భవ బాలవ కౌలవ గరజి వణజి అనేటటువంటి 5 కరణాలు అత్యంత శుభకార్యాలకి ఉపయోగపడతాయి. అంటే దీన్ని మనం చూసుకోగలిగే ఆ కరణం ఉన్నప్పుడు మనం ఏ ముహూర్తమైనా పెట్టుకోవచ్చును అని దీనికి అర్థం అన్నమాట. ఇవాళ కరణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇవాళ కరణం కింస్తుఘ్న కరణము. ఇది ఉదయం 11:19 దాకా ఉంది. ఆ తర్వాత భవ అనేటటువంటి కరణం. ఇది రాత్రి 10:14 దాకా ఉంది ఈ కరణం. ఈ విధంగా కరణాత్ కార్యసిద్ధించ అన్నారు కాబట్టి కింస్తుఘ్న కరణము భవ కరణము ఈ రోజు ఉంది అనేటటువంటి విషయం తెలుసుకున్నాం. ఇక పంచాంగం అంటే ఈ 5 చెప్తుంది అంతేనండి, ఇంకేం కాదు కదా. అయిపోయిందా అని అనుకుంటే మనం చాలా పొరపాటు పడ్డట్టే. పంచాంగంలో చాలా విషయాలు తెలుస్తాయి. ఏమిటా విషయాలు? తెలిసేటటువంటి విషయాలు అంటే ముఖ్యంగా రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, అలాగే మనకు వచ్చేటటువంటి రాజపూజ్యము అవమానాలు ఇవన్నీ తెలుస్తాయి. అయితే ఈ ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు దీనికి అంకెలు మాత్రమే చెప్తారు. మనకి ప్రతి పంచాంగంలోనూ అంకెలు ఉంటాయి. ఎలాగా ఈ అంకెలు ఎలా లెక్క పెడతారు? ఉదాహరణకి మేషరాశి ఆదాయం 8, వ్యయం 14. ఎలా వచ్చింది 8? ఈ 14 ఎలా వచ్చింది? 41 ఎందుకు రాకూడదు అనేటటువంటి అనుమానం మనలో ఉంది. తెలుసుకోవడానికి దీనికి వచ్చిన శాస్త్రం ఏం చెప్తానంటే రవికి 6 ధ్రువ లక్షణాలు చెప్పారు. అలాగే చంద్రుడికి 15 ధ్రువ లక్షణాలు చెప్పారు. కుదురికి 8, బుధుడికి 19, గురుడికి 9, శుక్రుడికి 21, శనికి 10 ధ్రువములుగా నిర్ణయించడం జరిగింది. ఈ అంకెలు ఆ అంకెలు తీసుకుని రాశి అధిపతి అంటే మేషరాశి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి. రాశి యొక్క అధిపతుల్ని తీసుకుని దాన్ని సంవత్సరం యొక్క అధిపతితోటి కలిపి దాన్ని 3 చేత గుణకారించి మళ్ళీ దాన్ని 5 కలిపి 15 తోటి భాగాలిస్తే వచ్చినటువంటి శేషం ఏదైతే ఉందో ఆ శేషాన్ని ఆదాయము అన్నారు. అదన్నమాట. ఈ రకంగా చూస్తే ఒకసారి క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో ఉదాహరణగా ఒక్క నక్షత్రాన్ని ఒక్క రాశికి చూద్దాం. ఆ లబ్ధాన్ని 3 చేత గుణకారించి 5 కలిపి 15 తోటి భాగాలిస్తే వచ్చినటువంటి శేషం ఏదైతే ఉందో దాన్ని వ్యయము అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిని చూద్దాం. ఈ సంవత్సరం ఎలా వస్తోంది? మేషరాశికి ఎంత చెప్పామండి? 8, 14. 8 ఆదాయము, 14 వ్యయము అన్నారు. ఇప్పుడు పైన చెప్పినటువంటిది మనం క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా చేసినట్లయితే మేషరాశికి వృశ్చిక రాశికి ఒకే రకంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఆదాయ వ్యయాలు. అంతేకా ఆ రెండింటికి అధిపతి కుజుడు కాబట్టి దీన్ని
3 చేత కొనసాగించాలి. కుదిరి యొక్క ధ్రువములు 8గా ఇచ్చారు శాస్త్రంలో. ఆ 8కి మేషరాశి యొక్క ఈ సంవత్సరం యొక్క అధిపతి అయినటువంటి ఆయన కూడా కుదిరే. ఆయనకు కూడా ఆ కుదిరికి ఎక్కడైనా సరే ధ్రువములు 8 కాబట్టి 8 + 8 16. దానికి అధిపతి దీన్ని 3 చేత కొనసాగిస్తే 16 3 చేత కొనసాగిస్తే 48 అయింది. దానికి 5 కలిపితే 53 అయింది. ఆ 53ని 15 భాగాలిస్తే 8 శేషం వచ్చింది. కాబట్టి 8 ఆదాయము అన్నారు మేషరాశికి. ఇది ఈ విధంగా ఆదాయం ఇలా వస్తుంది. మరి దానికి వచ్చేటటువంటి లబ్ధం ఏదైతే ఉందో, లబ్ధం అంటే చెవులో ఉన్నటువంటిది 3 15 3 45 కదండి. అంచేత ఆ 3ని మళ్ళీ 3తో కొనసాగిస్తే 9 వచ్చింది. దానికి 5 కలిపితే 14 వచ్చింది. ఈ 14ని 15 భాగాలిస్తే భాగాలింపబడటం లేదు కాబట్టి 14 శేషం కాబట్టి 14 ఏమవుతుంది? వ్యయము అన్నమాట. ఈ విధంగా మేషరాశికి వృశ్చిక రాశికి ఆదాయం 8 వ్యయం 14 అనేటటువంటి వివరం మనకి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇలాగా ప్రతి రాశికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ధ్రువములను తీసుకుని దాంతో క్యాల్కులేషన్ చేస్తే ఆదాయం ఎంత వ్యయం ఎంత అనేది తెలుస్తుంది. ఎందుకు 14 చెప్పారు 41 ఎందుకు రాదు అనేటటువంటి ఆ వివరణ మనకు బాగా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రతి రాశికి ఇప్పుడు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశికి 8 14 అంటే 8 ఆదాయం 14 వ్యయం. అలాగే రాజపూజ్యం 4 అవమానం 3. వృషభ రాశికి ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 7 అవమానం 3. మిథున రాశికి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 3 అవమానం 6. కర్కాటక రాశికి ఆదాయం 14 వ్యయం 2 రాజపూజ్యం 2 అవమానం కూడా 2. సింహరాశికి ఆదాయం 2 వ్యయం 14 రాజపూజ్యం 2 అవమానం 2. కన్యారాశికి ఆదాయం 5 వ్యయం కూడా 5 అలాగే రాజపూజ్యం 5 అవమానం 2. తులారాశికి ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం 8 అవమానం 5. వృశ్చిక రాశికి ఆదాయం 8 వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 3. ధనుసు రాశికి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 7 అవమానం 5. మకర రాశికి ఆదాయము వ్యయము కూడా 14 రాజపూజ్యం 3 అవమానం 1. అలాగే కుంభరాశికి కూడా ఆదాయము వ్యయము సమానమే 14 రాజపూజ్యం 6 అవమానం 1. మీనరాశికి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 4. ఈ విధంగా ఇందులో మనకి రాజపూజ్యము అవమానము ఆదాయము వ్యయము అనేటటువంటిది కూడా మనకి పంచాంగం చెప్తుంది. ఇంకేం చెప్తుంది పంచాంగం అంటే కందాయ ఫలములు అన్నారు. కందాయ ఫలాలు అంటే ఏమిటి? దేన్ని బట్టి వస్తాయి ఇవి? ఇందులో 3 అంకెలు కనిపిస్తుంటాయి మనకి. 3 0 2 లేదా 2 3 5 ఇలా ఏవో అంకెలు కనిపిస్తుంటాయి. వరుసగా 3 అంకెలు వరుసగా వస్తుంటాయి ప్రతి నక్షత్రానికి కూడా. ఏమిటి అంకెలు? దీంట్లో ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే కమ్ అంటే సుఖము అని అర్థం. కందాయము అనేటటువంటి పదంలో కమ్ అంటే సుఖము. మరి దాయము అంటే అర్థం ఏమిటి అంటే పంచభూతాత్మకమైనటువంటి మన యొక్క ఐశ్వర్యప్రదమైనటువంటి ఆరోగ్యాన్ని దాయము అన్నారు. అది కందాయము అంటే మన యొక్క సుఖము ఐశ్వర్యము ఏ విధంగా ఉందో చెప్పేటటువంటిది 3 రకాలైనటువంటి స్థితులు అన్నమాట. మరి 3 రకాల స్థితులు ఎందుకున్నాయి అంటే పంచభూతాలు కూడా పంచభూతాత్మకమైనటువంటి ఐశ్వర్యప్రదం చెప్పేస్తారు కదా. ఈ పంచభూతాలు కూడా 4 నెలలు ఒక్కొక్క చోట ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మార్పులు జరుగుతుంటాయి. అందుకని 3 అంకెలు మాత్రమే మనకి కనిపిస్తాయి కందాయ ఫలాల్లో. ఇది ఇందులో ఉండేటటువంటి విషయం. ప్రతి 4 నెలలకి కూడా వాటి యొక్క పరిస్థితి మారిపోతుంది కాబట్టి కందాయ ఫలంలో 3 అంకెలు రావడానికి గల కారణం. ఇందులో అశ్విని అనేటటువంటి నక్షత్రం వారికి 2 1 0, భరణి నక్షత్రం వారికి 5 2 3, కృత్తిక నక్షత్రానికి 0 0 1, రోహిణి నక్షత్రానికి 3 1 4, మృగశిర నక్షత్రం 6 2 2, ఆర్ద్ర నక్షత్రం 1 0 0, పునర్వసు నక్షత్రం 4 1 3,
పుష్యమి నక్షత్రం 7-2-1, ఆశ్లేష నక్షత్రం 2-0-4, మఖ నక్షత్రం 5-1-2, ఉప నక్షత్రం 0-2-0, ఉత్తర నక్షత్రం 3-0-3, హస్త నక్షత్రం 6-1-1, చిత్త నక్షత్రం 1-2-4, స్వాతి నక్షత్రం 4-0-2, విశాఖ నక్షత్రం 7-1-0, అనురాధ నక్షత్రం 2-2-3, జ్యేష్ఠ నక్షత్రం 5-0-1, మూల నక్షత్రం 0-1-4, పూర్వషాఢ నక్షత్రం 3-2-2, ఉత్తరాషాఢ నక్షత్రం 6-0-0, శ్రవణ నక్షత్రం 1-1-3, ధనిష్ట నక్షత్రం 4-2-1, శతభిష నక్షత్రం 7-0-4, పూర్వభద్ర నక్షత్రం 2-1-2, ఉత్తరాభద్ర నక్షత్రం 5-2-0, రేవతి నక్షత్రం 0-0-3. ఇలా చదివేసిన తర్వాత ఏమంటే నక్షత్రంలో మరి కేవలం కొన్ని పాదాలు మాత్రమే ఒక రాశిలో ఉంటున్నాయి కదా, మరి మీరు ఒక నక్షత్రాన్ని చెప్పేస్తున్నారు కదా, ఆ రాశిలోకి వెళ్తే తేడాలు వస్తాయేమో అంటే కాదు, ఇది నక్షత్రాన్ని బట్టి మాత్రమే ఏర్పాటు చేయబడుతుంది. అందుకే నక్షత్రానికి పూర్తిగా 4 పాదాలకి కూడా ఇదే ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో బేసి సంఖ్య ఏదైతే ఉందో అంటే 1, 3, 5, 7 అనేటటువంటి బేసిన అంకెలు లాభాన్ని సూచిస్తే, సరి సంఖ్యలు 2, 4, 6, 8 అనేటటువంటి సంఖ్యలు సమఫలితాన్ని ఇస్తాయి. ఇక 0 ఉందే, ఆ 0 ఏ రకమైనటువంటి ఫలితము ఇవ్వదు. దానివల్ల మంచి కానీ చెడు కానీ ఏమి జరగదు ఆ టైంలో. అయితే ఈ 0కి మళ్ళీ వివరంగా చెప్పారు. మొదటి 0 మూడు రకాలుగా చెప్పారు. 2, 0, 3 అన్నారు కదా, అందులో మధ్యలో 0 ఉంది. 0, 2, 3 అన్నారు అనుకోండి, మొదట్లో 0 ఉంది. 2, 3, 0 అంటే చివరిలో 0 వస్తుంది. అంచేత మొదటి 0 అయితే మొదటి 4 నెలలు రోగ భయం ఉంటుంది. అంచేత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మధ్యలో 0 ఉన్నట్లయితే దానికి మనోభీతి ఉంటుంది. అంటే ఎవరో ఏదో చెప్తుంటారు, దానివల్ల మనకి మనసులో ఒక రకమైనటువంటి భయం కలుగుతూ ఉంటుంది. ఇక చివరి 0 ఉంటే వాడి యొక్క జీవితంలో డౌట్ఫుల్, హాని కలుగుతుంది. ఎప్పటికైనా ఏదైనా హాని కలిగేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి సూచించడం అన్నమాట. ఇలాంటి సూచనలు తెలుసుకుని జాగ్రత్త పడడం కోసమే మనం పంచాంగ శ్రవణం చేస్తున్నాం. అంచేత ప్రతి సంఖ్య కూడా 4 నెలల కాలం మనకి ఉంటుంది అని చెప్పి చెప్పారు. ఇంకా ఇందులో చూస్తే మొత్తం మీద ఏ నక్షత్రం వాళ్ళకి సంవత్సరం యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఒక్కసారి తెలిసేసుకుని మనం 2 నిమిషాల్లో ముగిద్దాం. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ అనేటటువంటి నక్షత్రాలు 4 కూడా ఆయుర్ వృద్ధి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వాళ్ళకి అర్ధలాభం అంటే డబ్బు బాగా వస్తుంది. కృత్తిక, మగ, అనురాధ, ధనిష్ట అనేటటువంటి నక్షత్రాలు 4 కూడా మనస్తాపం కలుగుతుంది. ఇది మొత్తం సంవత్సరం మీద పెడతారు. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర వీళ్ళకి యుద్ధ భయం ఉంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం వీళ్ళకి రాజపూజ్యత అంటే గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వషాఢ, ఉత్తరాభద్ర వీళ్ళకి అలంకార ప్రాప్తి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి అనేటటువంటిది వీళ్ళకి రోగభయం ఉంది అన్నారు. దీన్ని బట్టి మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఇక మూఢమి అనేటటువంటి కూడా మనకి పంచాంగం చెప్తుంది. మూఢమి అంటే ఏమిటంటే ఆ టైంలో ఏ మంచి పనులు చేయడానికి ఉపయోగపడదు, ఆ మంచి పనులు మనకి కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పడం అన్నమాట. 1/5/24వ తేదీని రాత్రి 3:35 శుక్ర మూఢమి ప్రారంభమవుతోంది. 5వ తేదీ 5/5/24వ తేదీ ఉదయం 7:38 గురుమూఢమి ప్రారంభమవుతోంది. అలాగే 1/6/24 రాత్రి 7 గంటలకి మళ్ళీ గురుమూఢమి త్యాగం అంటే వెళ్ళిపోతుంది అన్నమాట. 7/7/24 సాయంత్రం 5 గంటలకి శుక్రమూఢమి వెళ్ళిపోతుంది. మళ్ళీ 18/3/25 తిరిగి శుక్రమూఢమి ప్రారంభమవుతోంది. ఆ శుక్రమూఢమి 28/3/25 వరకు నుండి త్యాగం అవుతోంది. ఈ విధంగా మూఢమి ఈ సంవత్సరంలో ఏర్పాటు జరిగింది. ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా గ్రహణాలు మాత్రం ఏమీ లేవు.
గ్రహణాలని చెప్పేసి ఎవరైనా చెప్పినా అది మన భారతదేశంలో ఏ మూలని ఏ ఒక్కళ్ళకి కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. నిజానికి నిన్న రాత్రి 9 గంటలకి గ్రహణం ఉంది, సూర్యగ్రహణం. అది కెనడాలో కనిపిస్తుంది, మనకి ఇక్కడ భారతదేశంలో కనిపిస్తుంది నిన్న రాత్రి. ఇలాగా 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో ఎవరికి కనిపించవు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పాటించవలసిన అవసరం లేదు. ఇది గ్రహణాల యొక్క. ఇకపోతే మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు. ఈ నర్మదా నదిని రేవా నది అని చెప్పి చెప్తారు. అయితే పుష్కరాలు అయితే ఏమిటి అంటే 33 కోట్ల దేవతలు ఆ నది దగ్గరికి వచ్చి పుష్కరాల్లో 12 రోజులు స్వయంగా ఆ దేవతలందరూ అక్కడ ఉంటారు కాబట్టి అందులో స్నానం చేస్తే మనకి అమోఘమైనటువంటి శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది, పాపం కాస్త నశిస్తుంది. ఇది పుష్కరాల యొక్క గొప్పతనం. ఇక రేవాతీరే తపస్కుర్య అంటే నర్మదా నది ఒడ్డుని తపస్సు చేసుకోవాలి. మనం గాయత్రి మంత్రం చేస్తే చాలు, విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది. రేవాతీరే తపస్కుర్య మరణం జాహ్నవి గతే అంటే గంగా నది ఒడ్డున చనిపోవచ్చు. అక్కడ చనిపోతే విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది మనకి. ఇంకా దానం దద్యా కురుక్షేత్రే, కురుక్షేత్రం అనేటటువంటి ప్రదేశంలో మనం కొంచెం దానం చేసినా అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది. త్రేతాయం గౌరవీయటే. ఈ 3 ఫలితాలు కావాలండి, 3 చోట్లకి నేను వెళ్ళలేనండి అంటే గోదావరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయవయ్యా, నీకు 3 ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ విధంగా పంచాంగం మనకి ఇన్ని రకాలైనటువంటి విషయాన్ని చెబుతాము. అయితే మనం ముహూర్తం అంటారు కదండి. ఆ ముహూర్తం అంటే ఏమిటి అంటే ఏ సమయంలో ఈ పని చేస్తే మనకి ఉపయోగపడుతుంది, ఆ పని అవిఘ్నంగా సాగుతుంది, చక్కగా మనం వృద్ధి వర్ధనీయంగా చేయగలుగుతాం అనేటటువంటి విషయాన్ని చెప్పేదే ముహూర్తము. ఆ ముహూర్తం కార్య సాఫల్యత ఏర్పడడం కోసం మనకి చెప్పారు. అయితే ఈ విధంగా ముహూర్తం గురించి ముఖ్యంగా మనకి కార్యం నెరవేరడం కోసం మాత్రమే ఆ సమయాన్ని మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. అయితే అంతరిక్షం నుంచి వెలువడేటటువంటి అనేక రకాలైనటువంటి శక్తి తరంగాల్ని, మానవ దేహం నుంచి వెలువడేటటువంటి తరంగాల్ని రెండింటి క్రోడీకరింపు చేసి ఒక ముహూర్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది. దాన్నే ముహూర్తం అంటారు. ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. ముహూర్తం అంటే డెఫినేషన్ అన్నమాట. అంచేత ఈ ముహూర్త నిర్ణయంలో చంద్రుని యొక్క పాత్ర పూర్తిగా ఉంటుంది. అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకో చాంద్రమానాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి చంద్రుని యొక్క పాత్రయే ముఖ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చంద్రుడు మన మనస్సుకి కారకుడు. మనం ఏం చేయాలనుకున్నా చంద్రుని యొక్క బలం కరెక్ట్ గా ఉంటేనే మన మనస్సు కరెక్ట్ గా ఆ పని మీద లగ్నం అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ పనిని చేయగలుగుతాం. అందుకనే జాతక చక్రంలో వివిధ రూపాల్లో పాపత్వం అనేటటువంటి కనుక ఉన్నట్లయితే ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఎంత బలమైన ముహూర్తం అయినా సరే ఆ బలమైనటువంటి ముహూర్తాన్ని నిజమైనటువంటి విజయాలు కలిగించాలంటే ఈ పాపత్వం అడ్డొచ్చి ముహూర్తాన్ని అడ్డుపెడుతుంటాయి. కానీ ముహూర్తం కనుక బలంగా చూసి కనుక పెట్టినట్లయితే జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ ఇలా పక్కకు వచ్చి ఈ ముహూర్తం తనదైనటువంటి శైలిలో మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. అయితే ఈ ముహూర్తం నిర్ణయించేటప్పుడు లగ్నము, లగ్నాధిపతి, చంద్రబలం ముఖ్యంగా చూస్తారు. అవి చూసి నిర్ణయిస్తారు కాబట్టి మన యొక్క కార్యక్రమం ఎక్కడ కూడా విఘ్నం లేకుండా జరగడానికి పనిచేస్తుంది. ఈ ముహూర్తం అంటే ఎంత టైము అంటే 48 గడియలు అని చెప్పారు. 48 నిమిషాలు అని చెప్పారు. 2 గడియల కాలం. ఆ 2 గడియల కాలంలో ఈ ముహూర్తం అనేటటువంటిది మనకు పనిచేస్తుంది అని చెప్పారు. ఇది ఆనాటి నక్షత్ర ప్రమాణాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఏ రోజైతే మనం ముహూర్తం పెట్టుకుంటున్నామో ఆ రోజు. అయితే ఇందులో కూడా కొన్ని ముహూర్తాలు పనికిరావు. అదేంటంటే ముహూర్తాలు కూడా కొన్ని ఉన్నాయా అని మనకి అనుమానం రావచ్చు. ఇందులో పగలు ముహూర్తాలు 15, రాత్రి ముహూర్తాలు 15, మొత్తం 30 ముహూర్తాలు ఉన్నాయి. ఎందుకు మనకి ఇందాక చెప్పారు 48 నిమిషాలు చెప్పారు. ప్రతి 48 నిమిషాలకి ఒక ముహూర్తం.
అదే పగటి ముహూర్తాలు ఏవేవి ఉంటాయి, వాటి పేర్లు ఏంటి ఒకసారి తెలుసుకుంటే కూడా మనకి పుణ్యం వస్తుంది. పగటి ముహూర్తాలు రుద్ర, అహి, మిత్ర, పితృ, వసు, వార, విశ్వేదేవ, విధి, శతముఖి, పురుహూత, వహిని, నక్తంచర, వరుణ, అర్యమ, భగ అని 17 ముహూర్తాలు పగటి ముహూర్తాలు ఉంటాయి. ఇందులో మనకి 1, 2, 4, 10, 11, 12, 15 ఈ ముహూర్తాలు ఏవి కూడా మంచివి కావు, మిగిలినవన్నీ మంచివి అని చెప్పి అవి తప్పించుకుని పెట్టుకోండి అని చెప్పేసి శాస్త్రం చెప్తాం. అలాగే రాత్రి ముహూర్తాల్లో వచ్చేస్తే గిరీశ, అలేపర, అహిర్భుజ్ఞ, పూష, అశ్వి, యమ, అగ్ని, విధాతృ, చండ, అదితి, జీవ, విషు, యద్విద్యుద్ధి, జ్యస్తుర, చంద్రం అని 15 ముహూర్తాలు ఉన్నాయి. ఇందులో కూడా కేవలం 4 ముహూర్తాలు. అందులో మొదటి గిరీశ, రెండవదైనటువంటి అజయపద, 6వదైనటువంటి యమ, 7వదైనటువంటి అగ్ని ఈ 4 ముహూర్తాలు తప్ప మిగిలిన ముహూర్తాలన్నీ కూడా శుభంకరమైనటువంటివి అని చెప్పేసి శాస్త్రం చెప్తాను. ఇంకా కొంచెం దొరికి వెళ్తే ఆదివారం నాడు 14వదైనటువంటి అర్యమ అనేటటువంటి ముహూర్తం పెట్టుకోకూడదు, ఈ పగటి ముహూర్తం. అలాగే సోమవారం నాడు 8వదైనటువంటి విధి అనేటటువంటి దాన్ని పెట్టుకోకూడదు, పగటి ముహూర్తం కూడా. మంగళవారం నాడు 4వదైనటువంటి పితృ అనేటటువంటి పగటి ముహూర్తాన్ని, 11వదైనటువంటి వహ్ని ముహూర్తాన్ని పెట్టుకోకూడదు. బుధవారం నాడు పగటి ముహూర్తం అభిజిత్తు అనేటటువంటి ముహూర్తాన్ని ఉపయోగపడదు అన్నారు. గురువారం నాడు 12వ ముహూర్తం అయినటువంటి నక్తంచర అని, రాత్రి ముహూర్తంలో 13వదైనటువంటి వరుణ అనేటటువంటి ఈ ముహూర్తాలు పనికిరావు అని చెప్పారు. ఇక శుక్రవారం నాడు 4వదైనటువంటి పితృ, 8వదైనటువంటి విధి అని పగటి ముహూర్తాలే 2 కూడా, ఈ 2 ముహూర్తాలు కూడా పనికిరావు. శనివారం నాడు 1 రుద్ర, 2 అహి అనేటటువంటి ముహూర్తాలు పనికిరావు. ఈ ముహూర్తాలు తప్పిస్తే మిగిలినవన్నీ కూడా మంచివేమో, ఏవి మంచివి కావో మనకు చెప్పారు. ఆ తర్వాత ముఖ్యంగా మనకి ముహూర్తంలో ప్రధాన పాత్ర వహించేది ఏంటంటే లగ్నం. మనకి ఇప్పటిదాకా రాశి గురించి చెప్పుకున్నాం, ఫలితాలు చెప్పేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఈ ఫలానా ఫలితం ఉంటుందండి, ఈ రాశి వాళ్ళకి చెప్పేసి చెప్తారు. అది జనరలైజ్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఇది జరుగుతుందా కదా అని అనుకుంటే మేషరాశిలో ఒక 40 మంది ఉంటారు కదా, ఆ 40 మందికి ఇలాగే జరుగుతుందా అంటే కాదు. వాళ్ళ పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి ఒక్కొక్కరికి మళ్ళీ మార్పులు ఉంటాయి. ఖచ్చితమైనటువంటి నిర్ణయం కావాల్సి వస్తే లగ్నాన్ని జోడించి దాని యొక్క ఫలితాన్ని చూడవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ లగ్నం ఏ విధంగా ఉంటుంది అంటే, శిశువు జన్మించే సమయంలో భూమి మీద తూర్పు దిశలో ఏ డిగ్రీ ఉదయిస్తుందో రాశి చక్రంలో ఆ డిగ్రీ యొక్క ప్రదేశాన్ని గ్రహించి దాన్ని లగ్నము అంటారు అని చెప్పేసి శాస్త్రం చెప్తాం. ఈ విధంగా మనకి లగ్నం చెప్తే మనొకటి ఏంటంటే, మనం పద్యాన్ని చదువుకుంటుంటే తామ్రమూర్తి, సువర్ణమూర్తి, లోహమూర్తి అని పేరు వింటుంటాం. ఏంటంటే సువర్ణమూర్తి అంటే ఏమిటి అంటే, వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క స్థితిని ఆ మూర్తి నిర్ణయంతో చెప్తున్నారు అన్నమాట. ఇందులో సువర్ణమూర్తి, స్వర్ణమూర్తి అంటే ప్రతి జాతక చక్రంలోనూ 1, 6, 11 స్థానాల్లో ఉన్నట్లయితే ఆయన సువర్ణమూర్తి అవుతాడు. అలాగే 2, 5, 9 స్థానాల్లో ఉన్నట్లయితే రజతమూర్తి అవుతాడు. సువర్ణమూర్తి మనకి సౌఖ్యాన్ని ఇస్తే, రజతమూర్తి మనకి సౌభాగ్యాన్ని ఇస్తాడు. అలాగే తామ్రమూర్తి 3, 7, 10 స్థానాల్లో ఉంటాడు, సామాన్యమైనటువంటి ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాడు. అలాగే 4, 8, 12 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆయన లోహమూర్తి అంటారు. ఆయన ధనహాని జరుగుతుంది ఆయన వల్ల. ఈ విధంగా ఆయా గ్రహాలు ఆయా ఫలితాలను ఇస్తాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇందులో సువర్ణమూర్తికి 100 పాయింట్లు, రజతమూర్తికి 75 పాయింట్లు, తామ్రమూర్తికి 50 పాయింట్లు, లోహమూర్తికి 25 పాయింట్లు శాతం ఫలితాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా పరమేశ్వరుడు అనుగ్రహించినంత వరకు, నా బుద్ధికి తోచినంత వరకు నా యొక్క ఈ పంచాంగ శ్రవణం నేను చేశాను. ఇందులో పక్షపాతం అనేటటువంటి ఒక పదం గురించి చెప్పలేదు అని చెప్పేసి అన్నారు. పక్షపాతము అంటే వర్షాలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో వర్షాలు
అంతంత మాత్రమే వస్తాయి. కారణం ఏంటంటే ఇది మంగళవారం నాడు ఈ ఉగాది ప్రారంభమైంది కాబట్టి మంగళవారం నాడు ఏ అధిపతి అయితే ఉంటాడో ఆ అధిపతి ఈ సంవత్సరానికి అంతటికీ కూడా రాజు అన్నమాట. కాబట్టి మంగళవారం నాడు కుదురు అధిపతి కాబట్టి కుదురికి పెద్దగా వర్షాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని వర్షపాతం అనేటటువంటిది అతి తక్కువగానే ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు పడతాయి. పడిందా పంటలు నాశనం అయిపోయేలాగా లేదా అసలు పంటలు ఎండిపోయేలాగా ఉంటుంది. కావలసినంత నీరు ఈ సంవత్సరం దొరికేటటువంటి అవకాశం లేదు అని మాత్రం ఈ సంవత్సరం యొక్క ఫలితం చెప్తాను వర్షపాతంలో చూస్తే. ఇక ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఏదో మీకేదో తెలియనట్టు నా ఒక్కడికి ఏదో తెలిసినట్టు నేను ఏదో ఇక్కడ స్టేజ్ మీద కూర్చుని ఈ విషయాలు చెప్పినందుకు నాకు మాత్రమే తెలిసిన మాత్రం మీరు ఎవరు అనుకోవద్దు. మీకు తెలిసినటువంటి విషయాలు మీతో పాటుగా ఒక్కసారి పంచుకోవాలనేటటువంటి ఉత్సాహంతో కృష్ణమాచార్య వారిని ఒక అవకాశం కోరుకున్నాను. ఆ కోరుకున్నటువంటి అవకాశం ఆయన అందించారు. అలా అందించినందుకు గాను కృష్ణమాచార్య దంపతులకు నమస్కారం తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితః అగనాః సదాస్తంతు జీవంతు సదాం శతం. అత్యంత పవిత్రమైన ఉగాది పంచాంగ శ్రవణాన్ని నూతన వర్గంలో అంటే ఆయన చాలా చెమకరించేది మొట్టమొదటి. ఈ అందరూ విభిన్న ద్వారంలో వినూత్న ద్వారంలో అన్నదమ్ములు ఎదురుగెత్తి కోట పలుకుని రామన్ గారు మన్నార్ గారు దానికి ఒక నిర్వచనాన్ని ఏర్పాటు చేశారు. విభిన్న ద్వారాన్ని వినూత్నం అంటే ఏమిటో అనుకుని ఒక నలుగురు కోట ఏమైనా వస్తారేమో. ఎలా ఉన్నాయంటే ఈ రోజున కళ్ళన్నీ కూడా అది ముందు ఉంటేనే అవి ఆస్వాదంగా ఉంటాయి. అంత కష్టపడి ఆయన 5 గంటల కంటే 4 నెలలకు వచ్చి రెడీ అయిపోయి ఉపన్యాసం చెప్పడానికి వెళ్తే పట్టుమని 10 మంది లేకపోతే వార్తలు లేకపోతే ఎవరికి చెప్పాలి అన్న భావం వస్తుంది. అటువంటి భావం మాకు లేదు. అయినప్పుడు కూడా మన్నారుగా సందేశం చాలా మంచిది. అందరు కూడా నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. నేను అదే కొత్త రకం పాటలు పాడుతుంటే ఎవరు చూడాలి కొత్త రకం ఈసారి నాకు కూడా ఒక ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలాగే పంచాంగ శ్రవణం అనేది భవిష్యత్తుకి ప్రణాళిక ఒక జ్యోతిష్కంలో ఆయన కష్టపడిలో వాడటం చాలా విశిష్టం. మరి కాకినాడ పట్ల ఉండే సర్పవరం భావనారాయణ స్వామి నాలుగ అవసరాల గురించి ఎంతో విశేష ఇన్ని 65 రకాల ఉగాది పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం కూడా మనకి కష్టం. కానీ మన జీవితంలో మినిమం 60 ఏళ్ళు బతికితే 60 ఏళ్లలో మనం అన్ని సంవత్సరాలు చూసేస్తాము. కొద్దిగా జ్ఞానం వస్తే అంటే 15-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది పలానా సంవత్సరం మనకి కొద్దిగా జ్ఞానం వస్తుంది. కాబట్టి మరి ఆయన చెప్పినట్టుగా చాలా జీవనం ఆలస్యంగా వెళ్ళిపోతుంది. మిగతా జీవనంలో అన్నీ మనం చదువుకునేటప్పుడు మనం ముక్కలైపోతుంది మనకి జ్ఞానం వచ్చేది. కానీ భక్తి వైరాగ్యం అన్ని సంప్రదించమో 40-50 ఏళ్ళు కానీ అన్ని సరి చేస్తుంది. ఆయన చెప్పిన దానికి వస్తే అప్పుడు 40 ఇచ్చిన తర్వాత జ్ఞానం ఇచ్చేటప్పుడు ఇంకా 60 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళు పూర్తిగా ఉండాలి. జ్ఞానం కూడా 90 కాదు మనకి అసలు మైండ్ ఉండదు. అలాంటి స్థితిలో ఉన్నాము. కాబట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది అంటే 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి పిల్లల్లో ఈ 60 ఉన్నాయి అని చెప్పి జ్ఞానంగా మనం బోధించాలంటే 64 కళ్ళు నేను చెప్తుంటాను. పిల్లలు 64 కళ్ళు 72 మెడగత్తారు. ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే మన్నార్ గారి ద్వారా ఈ యొక్క 60 సంవత్సరాల పేర్లు కూడా కంఠస్థం చేయించాలి వాళ్ళకి అని నాకు ఒక కొంచెం జరిగింది. మా సంగీత పిల్లలు చాలా 64 కళలు భయం చేస్తుంటారు. కాబట్టి ఇలాగా మీరు ప్రసంగం ద్వారా వినూత్నమైన ద్వారా ఏంటంటే 60 మనందరికీ తెలుస్తుంటారు. చాలాసార్లు మ్యాగ్జిన్లో మేము రాసాం కానీ నాకు అంత అవగాహన. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మరి ఎన్నో విశేషాలు వర్షపాతం ఆ సంవత్సరం యొక్క గొప్ప ఫలాలు అన్ని కూడా ఆయన అన్ని జాతక ఫలితాన్ని కూడా చక్కగా ఈ గంటలో గురించి చెప్పారు. అదగా 2-3 గంటలు కావాలండి ఇలాంటివన్నీ విశదంగా చెప్పాలంటే. కానీ అంటే ఆ మంచివన్నీ తీసుకుని చెప్పడం ద్వారా ఈ ప్రసంగం అందరూ కూడా అలయించిందని మేము అనుకుంటాం. మనందరి మనసు అంటే చాలా మంది లేటుగా వచ్చారు, కొంతమంది ముందరి నుంచి వచ్చారు. పెద్దవారికి మనం ఏం చేయలేదు కాబట్టి మన ఆశీర్వాదాలే ఆయనకి పూర్తయిన అభినందనలు ఆశ్రయించడానికి తెలియజేస్తుంది. తత్కాలం ఈరోజు మన సంస్థ తరఫున
వారికి చిన్న సత్కారం కార్యక్రమం జరుగుతుంది. మరి ఈనాటి ముఖ్య అతిథి మీద చేయించాలి. మనకు ఒక బాగుంటూ వస్తున్నారు ఆయన వచ్చారు. మరి మన్నార్ గారు ఉంటాను ఒక అరగంట బాగుంటుందని మనకు వచ్చింది. కాబట్టి ముఖ్య అతిథి విజయప్రకాష్ గారు ఇలాంటివంటే వాట్సాంగం ఈ పంచాంగంగా బయలుదేరి రమ్మని చెప్పారు. తెలుగులో ఉన్నారు. ఇప్పుడే ఇంకో 10 నిమిషాలు చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత వారి సత్కారం చేయడం జరుగుతుంది. పండితుల్ని, కవుల్ని, కళాకారుల్ని పోషించే గొప్ప సంస్థ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థ. కాబట్టి నేను త్వరగా వచ్చుంటే ఆయన మంచి మాట ఏదైనా పడి కొద్దిగా వస్తారు. వారు వచ్చిన తర్వాత వారికి అభినందన కార్యక్రమం వేదిక మీద జరుగుతుంది తెలియజేసుకుంటూ ఇప్పుడు వారి మరి సంగీత కళాశాల విద్యార్థులు ఒక 3 పాటలు ప్రత్యేకతని సంక్రాంతి మంజరి సంగీత కళాశాల విద్యార్థులు, అధిపతులు, టీచర్లు కూడా వేదిక మీద వచ్చేస్తే ఒక త్యాగరాజు, ఒక రామదాసు, ఒక అన్నదాసు, ఒక ఉగాది ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టకుండా ఒక 30 నిమిషాల్లో మనం నేర్చుకుందాం. త్వరితగతిన రావాలి. లక్ష్మీకృష్ణ మరి విజితేంద్ర వీరితో పాటు కశ్యప్ కూడా వచ్చున్నారు. కళాకారులు త్వరగా మీరు వాయిద్యాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా టీవీలో